As a gesture of encouragement, we now present a small gift to our young dancers. Please, today's our guests will give prizes to our children.
Thank you, sir. Thank you, children. To mark the beginning, now I request our respected dignitaries kindly to come forward. विशालाक्षी पद्मकेसरवर् माणिक्यवीणामुपलालयन्ती मदालसा मञ्जुलवाग्विलासा जगदेकमाता सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वती माणिक्यवीणामुपलालयन्ती मदालसा मञ्जुलवाग्विलासा महेन्द्रनीलद्युतिकोमलाङ्गी मातङ्गकन्या मनसा स्मरामि चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणे पण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते नमस्ते जगदेकमाता भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वती माणिक्यवीणामुपलालयन्ती We are truly honored to have with us a distinguished personality whose presence adds grace to our event. With great respect, we invite our honorable guest, Sudhir Sandra sir, to kindly come forward and grace the stage. And I also request all తర్వాత రామకృష్ణ గారు, మా అర్బన్ ఆర్సి పోలు వెంకటేశ్వరరావు గారు, అంకురాజు. రాజు నువ్వు కూడా మన్నించి యాక్చువల్గా పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేయాలని మేము ప్లాన్ చేయటం, అదే రోజు మా సుధీర్ చంద్ర గారికి ఫోన్ చేసి మీరు సమయం ఇస్తారనగానే ఆయన సమయం ఇచ్చినందుకు మొట్టమొదటిగా ఆయనకి ధన్యవాదాలు సభాముఖంగా మా విద్యార్థిని తల్లిదండ్రుల తరపున, మా అధ్యాపక అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుని, అలాగే ప్రోగ్రామ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ జస్ట్ మా రాజుగారు చెప్పినట్టుగా ఒక చిన్న ఇంట్రడక్షన్, తర్వాత సార్ గురించి ఒక ఏవి మన దీంట్లో వేస్తారు, ఇంట్రడక్షన్ కూడా మేడం చెప్తారు. అంటే ఇవన్నీ స్టేజ్ మీద వేసి స్టేజ్ మీద ఇంత కార్యక్రమం కాకుండా మనకు కావాల్సింది ఇవాళ సార్తో. ఎందుకంటే పేరెంటింగ్ అనేది నవేడేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మాకు అనిపించడం, దాదాపుగా గత సంవత్సరాల్లో ఇట్లాగే హై స్కూల్లో పేరెంట్ మీటింగ్ దాదాపుగా 3 years నడిపిస్తున్నాం. ఫస్ట్ టైం ప్రైమరీ సెక్షన్లో కూడా
ఓన్లీ విత్ పేరెంట్స్ నడిపించాలి అనుకోవటం, మీ ఇంతమంది పేరెంట్స్ రావటం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే మా లైన్ మెంబర్లందరూ కూడా జెడ్సీ మా జోనల్ చైర్మన్ దంసప్ రామకృష్ణ గారికి, శ్రీనివాసరాజు గారికి, పావులు వెంకటేశ్వరరావు గారికి, చక్రవర్తి సార్ గారికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటూ నౌ విల్ హ్యాండ్ ఓవర్ మైక్ టు టుడే స్పీకర్ అండ్ గెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. స్టేజ్ అయినందుకు నాకు చాలా హ్యాపీ. కుర్చీ లేసి అందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరూ మాట్లాడేసరికి ఈరోజు పుణ్యకాలం కాస్త రావుకాలం అయిపోద్దని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. బట్ లైన్ సభ్యులు మాత్రం ఈరోజు ఫస్ట్ టైం స్టేజ్ అనేది లేకుండా వచ్చిన వ్యక్తికి వచ్చిన సమయాన్ని ఇంకా పేరెంట్స్ అందరికీ ఉపయోగపడే విధంగా చేయడం నిజంగా గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు వాళ్ళు మనందరికీ ఎక్కువ టైం ఇచ్చినట్టు చెప్పాలి. సో ఇంకా లేట్ లేకుండా మనం మాట్లాడుకుందాం. మీరందరూ ఎందుకు వచ్చారో నాకు తెలియదు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఎందుకు వచ్చారనేది క్లారిటీ నేను ఇచ్చి పంపిస్తాను. అది మాత్రం నేను గ్యారంటీ చెప్తాను. ఓకే, సో కరెక్ట్గా ఒక 5 minutesలో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సార్ థ్యాంక్ యూ సార్. Program. It is my great pleasure to introduce. దాన్ని సగటున ఓ 3 దశలుగా విభజిస్తే ఏమీ తెలియని 16 ఏళ్ల ప్రాయంలోనైనా, తెలిసి తెలియనట్లుండే 25 ఏళ్ల చౌరస్తాలోనైనా, సర్వం తెలిసిన 60 ఏళ్ల వృద్ధాప్యమైనా, గమ్యం ఎరుగని గమనంలాంటి జీవితంలో సమాధానాలు దొరకని ప్రశ్నలెన్నో ఎదురయ్యే ప్రయాణంలో ఓ దిక్సూచిలా నిలిచి విజయం సాధించగలమనే విశ్వాసం నింపే మిత్రుడు లేదా సహచరుడు లేదా అధ్యాపకుడు ఓ మోటివేషనల్ స్పీకర్ నేటి ఉరుకులు పరుగుల పోటీ ప్రపంచంలో క్షణక్షణం భయంతో అణువణువునా నింపుకున్న ఆత్మ న్యూన్యతను పారద్రోలి నువ్వు ఏదైనా సాధించగలవు, ఈ ప్రపంచాన్ని సైతం జయించగలవు అనేంతలా అఖండమైన ఆత్మవిశ్వాసం నింపేవాడు ఓ సైకాలజిస్ట్. తెలుగు రాష్ట్రాల్లోనే పదే పదే వినిపిస్తున్న పేరు సుధీర్ సండ్రా. సుధీర్ సండ్రా గారి స్వస్థలం నెల్లూరు. ఓ సినిమాలో చెప్పినట్లు కనీస సదుపాయాలకు దూరంగా, పేదరికానికి దగ్గరగా రోజుకు 200 రూపాయలు సంపాదించే ఓ నిరుపేద పండ్ల వ్యాపారి కుటుంబం ఆయనది. ఉన్నంతలో సజావుగా సాగుతున్న సుధీర్ సండ్రా ఫ్యామిలీకి విధి పరీక్ష పెట్టింది. సుధీర్ సండ్రా 10 ఏళ్ల వయసులో తండ్రి హఠాన్ మరణంతో తల్లి షాక్ కు గురైంది. ఉన్నట్టుండి కుటుంబం రోడ్డున పడే పరిస్థితి తలెత్తింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య దుఃఖాన్ని దిగమింగుకొని ఓవైపు చదువుకుంటూనే తన అన్నతో కలిసి కుటుంబం గడవడానికి దొరికిన చిన్న చిన్న పనులు చేస్తూ బతుకుబండి నెట్టుకొచ్చారు. కష్టపడి చదివి బీటెక్ పూర్తి చేసి ఓ కాలేజీలో పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ గా 10,000తో తన ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. ఉద్యోగానికి సెలవులు పెడుతూ సగం జీతం తీసుకుంటూ ట్రైనర్ గా 100 మంది విద్యార్థులను కలిశారు. వారికి వ్యక్తిత్వ వికాస పాఠాలు బోధించే క్రమంలో విద్యార్థుల నుంచి ఉత్పన్నమైన అనేక ప్రశ్నలు సుధీర్ జీవితంలో సైకాలజీ చేయాలనే ఆలోచనకు బీజం వేశాయి. నా జీవన గమనంలో ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు వెతకాలనే ఆరాటం రాబోయే తరాలకు ప్రేరణనిచ్చే ఓ వక్తగా, యువ జీవితాలకు మార్గదర్శకుడిలా మారాలనే ఆకాంక్షతో ఉద్యోగానికి గుడ్ బై చెప్పారు. అమిటీ యూనివర్సిటీలో 2 ఏళ్ల పాటు చదివి క్లినికల్ సైకాలజీ పూర్తి చేశారు. అటువంటి సర్టిఫైడ్ కెరియర్ కౌన్సిలర్ గా, క్లినికల్ హిప్నోథెరపిస్ట్ గుర్తింపు పొందారు. సైకాలజిస్ట్ గా, మోటివేషనల్ స్పీకర్ గా తన 15 ఏళ్ల అనుభవంలో దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలు, రియల్ ఎస్టేట్ సేల్స్ రంగంలో 3,800కు పైగా సెషన్లలో దాదాపు 12 లక్షల మందికి పైగా విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగులకు ప్రత్యక్షంగా శిక్షణ ఇచ్చారు. ఇక పరోక్షంగా సోషల్ మీడియాలో ప్రతి నెల 5 కోట్ల మందికి పైగా ఆయన మాటలు వింటున్నారు. అనేక తెలుగు న్యూస్ ఛానళ్లలో, టీవీ షోలలో పాల్గొన్నారు. ప్రధాన వార్తా పత్రికల్లో కథనాలు రాశారు. ఒక విద్యార్థి సక్సెస్ ను మార్కులు, ర్యాంకులు, అంకెల్లో ముడిపెడుతున్న ప్రస్తుత పోటీ ప్రపంచంలో రేపటి సమాజంలో ఉన్నతంగా బతికేందుకు కావలసిన సామాజిక విలువలను నేర్పడానికి, వారిలో క్రియేటివిటీ, డెసిషన్ మేకింగ్ లాంటి సామర్థ్యాలను పెంపొందించడానికి ప్రపంచంలోనే తొలిసారి సూపర్ స్కూల్ పేరుతో ఓ ప్యారలల్ స్కూల్ ని ప్రారంభించారు సుధీర్ సండ్రా. ఈ స్కూల్ ద్వారా ప్రతి ఆదివారం ఆన్లైన్ క్లాసుల్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు మార్గనిర్దేశనం చేస్తున్నారు. శారీరక సమస్యల కంటే మానసిక సమస్యలు ఎక్కువైన ప్రస్తుత తరుణంలో ADHD, ఆటిజం, డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి
మనోరుగ్మతల నుంచి చిన్నారులను బయటపడేసేందుకు సేజ్ బ్లూమ్స్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ స్థాపించారు. ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా వేల మందికి ప్రత్యక్షంగా శిక్షణ ఇస్తున్నారు. మల్టీ టాలెంటెడ్ సుధీర్ సండ్రా ఆయా రంగాల్లో ఎన్నో విశేషమైన అవార్డులు ప్రశంసలు అందుకున్నారు. సుధీర్ సండ్రా ప్రముఖ సైకాలజిస్ట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, మానసిక ఆరోగ్యం, యూత్ ఎంపవర్మెంట్ లో అనేక అవార్డులను అందుకున్నారు. మనోవిజ్ఞాన యాత్ర మిషన్ 2 రాష్ట్రాల్లో 30 రోజుల్లో 6,000 కిలోమీటర్లు ప్రయాణించి 55,000 మంది విద్యార్థులకు మానసిక స్థైర్యం కల్పించి 17 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించారు. యువ నిర్మాణ్ ద్వారా 24 రోజుల్లో 170+ స్కూళ్లలో 15,000+ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి 4 రికార్డులు నెలకొల్పారు. జేసీఐ, శ్వాస, వివేకం, లయన్స్ క్లబ్లలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆయన ప్రసంగాలు ఉగాది పచ్చడిలా షడ్రుచుల సమ్మేళనం. తీయని సంభాషణలు, చమత్కార విమర్శలు, కాఠిన్యంతో మార్గదర్శనం, వాస్తవిక బోధనలు, తాత్విక పాఠాలు, ఉత్సాహవంతమైన ప్రేరణలతో లక్ష్యాల వైపు నడిపిస్తాయి. అన్నింటికీ మించి సుధీర్ సండ్రా గారు అవాంతరాలను అంతులేని ధైర్యంతో ఎదుర్కొనే శక్తిని, జీవన ప్రవాహంలో ఎదురీదే ధైర్యాన్ని నూరిపోసే స్నేహితుడు, సహచరుడు, గురువు. ఆయన స్ఫూర్తిదాయక ప్రసంగం కోసం ఈ కార్యక్రమానికి కర్తగా, కర్మగా, క్రియగా నిలిచిన మన సుధీర్ సండ్రా గారిని మీ కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకు ఆహ్వానిద్దాం. చెక్. వాయిస్ క్లియర్గా ఉందా? బాల్కనీ సినిమాలో కూర్చున్నట్టు చాలామంది కొద్దిగా వెనక్కి కూర్చోన్నారు. వీలైతే కొద్దిగా ముందుగా కంఫర్ట్గా ఉందంటే హ్యాపీగా. అవును, కృష్ణమోహన్ గారు నా మీద ఏదో రివెంజ్ తీర్చుకునేదానికి ఈ సెషన్ మధ్యాహ్నం పెట్టారు. ఎందుకంటే ఉదయం పెట్టుంటే హ్యాపీ, మధ్యాహ్నం క్లాస్ తీసుకోవడం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? అందరూ బాగా తినేసి ఈ టైంలో క్లాస్ తీసుకోవడం చాలా పెద్ద పరీక్ష. కానీ మీరు ఎందుకు వచ్చారనే దానికి నేను ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను. సార్, ఇంతకు ముందు రోజుల్లో అసలు పేరెంటింగ్ అనే పదాలే లేవు. ఎస్ ఆర్ నో? నాకు తెలిసి మీ అమ్మగారు, నాన్నగారు, లేకుంటే మీ అమ్మమ్మ గారు, తాతయ్య గారు ఎప్పుడైనా సెషన్లకు అటెండ్ అయ్యారా? వాళ్ళు ఎవరికి అటెండ్ అవ్వంది ఇప్పుడు ఎందుకు సార్ ఈ పేరెంటింగ్ సెషన్ అని ఎంతమంది అనుకుంటున్నారు? మైండ్లో అది ఉంది కదా. సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఆ రోజుల్లో పేరెంటింగ్ సెషన్ లేనిది ఈరోజు ఎందుకు వచ్చిందో ఫస్ట్ నేను ఆ కారణం చెప్పిన తర్వాతే నా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాను. ఇఫ్ యూ డోంట్ నో దట్, మీకు అది తెలియకపోతే ఇక్కడికి ఎందుకు కూర్చున్నా అంటే సార్ రమ్మన్నారు మేము వచ్చాం అనే విధంగా ఉండకూడదు. కాబట్టి ఫస్ట్ నేను కారణం చెప్పిన తర్వాత మాట్లాడదాం. ఆ రోజుల్లో అంటే అమ్మమ్మలు, తాతయ్యలు ఆ రోజుల్లో 5, 6, 10 మంది, 12 మంది సంతానం కన్నా కూడా అలా 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 పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఈరోజు ఇంట్లో ఒక్కడిని పెంచేసరికి 3 చెరువులు నీళ్లు తాగిస్తున్నాడని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? ఒరే, వరద బాధితులందరూ ఇక్కడే ఉన్నారా? నేను ఒక్కడిని అనుకున్నాను. మీకు కూడా ఉందా? సార్, ఆ రోజుల్లో నేను అడిగే ప్రశ్నకి ఎస్ ఆర్ నో మాత్రమే సమాధానం చెప్పండి. ఎస్ ఆర్ నో. ఆ ఎస్ క్వశ్చన్, నో క్వశ్చన్ మీరే సమాధానం చెప్పండి. ఆ రోజుల్లో టీవీలో 500 ఛానల్స్ వచ్చేవా? వినపడలా? నో. ఆ రోజుల్లో మనకి మొబైలు, సెల్ ఫోన్లు ఇవన్నీ ఉన్నాయా? ఆ రోజుల్లో మనకి ఈ పబ్జీలు, ఫ్రీ ఫైర్లు, గేమ్లు ఇవన్నీ ఉన్నాయా? ఆ రోజుల్లో ముదనష్టపు ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాగ్రామ్లు, వాట్సాప్లు ఉన్నాయా? నాకు తెలిసి మీరందరూ ఏ బ్యాచ్ తెలుసా? ఆ రోజుల్లో టీవీలో మనకు ఒకే ఒక ఛానల్ వచ్చేది. అది శుక్రవారం సాయంత్రం ఒకటి వచ్చి తెచ్చేది. ఏంటది? మీలో ఎంతమంది చిత్రలహరి బ్యాచ్? పైగా మన ఇంట్లో టీవీ ఉండేది కాదు, పక్కింట్లో చూసేవాళ్ళు ఎంతమంది ఇక్కడ? అవునా? ఇలా మనందరం వచ్చాం. కానీ ఈ రోజుల్లో పిల్లలకి ఇటు తిప్పితే ఫేస్బుక్, ఇటు తిప్పితే ఇన్స్టాగ్రామ్, అటు తిప్పితే ఫ్రీ ఫైర్, అన్ని దరిద్రాలన్నీ వాళ్ళ పక్కనే ఉంటే డిస్ట్రాక్ట్ అవ్వడానికి, చెడిపోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్నీ వాళ్ళ చుట్టుపక్కలే ఉంటే అప్పుడు పేరెంటింగ్ అనేది కావాలా వద్దా? ఆర్ గెటింగ్ మై పాయింట్? దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఇంకోటి, సార్ ఇంతకుముందు అసలు ఈ ప్రాబ్లమే ఉండేది కదా సార్, ఇప్పుడు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని నా భాషలో సైకాలజీ టర్మ్లో దాన్ని ఏమంటారంటే జనరేషన్ గ్యాప్ అంటాం. జనరేషన్ గ్యాప్, జనరేషన్ గ్యాప్. ఎంతమంది ఆ పదం విన్నారు? జనరేషన్ గ్యాప్ అని ఎంతమంది జనరేషన్ గ్యాప్ అనే పదం విన్నారు? చేతులు ఎత్తండి. ఎత్తితే ఇలానే పెట్టండి, లేకుంటే ఇలానే పెట్టండి. మధ్యలో పెట్టి నేనున్నానని పెట్టబాకండి, ఓకేనా? అలాగే ఒక్కసారి ఫోన్ ఇవా. ఫోన్. మద్యానికి బానిస అయ్యే వాళ్ళని ఏదో అంటారు, తాగబోతులు. వెరీ గుడ్, మంచి మాట అన్నారు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే మొబైల్ అడిక్టెడ్ అంటారు. సారీ, ఏమంటారు? ఆల్కహాల్ అడిక్షన్ అంటారు. అదే సిగరెట్ తాగే వాళ్ళని ఏమంటారు? స్మోకింగ్ అడిక్షన్ అంటారు. అవును, అవి రెండు అడిక్షన్ అంటారు. కానీ దీన్ని ఎందుకు అడిక్షన్ అన్నారు? మొబైల్ అడిక్షన్ ఎందుకు అన్నారంటే
అవి రెండు తెలిసి శారీరకంగా మందు తాగితే లివర్లు చెడిపోతాయి, కిడ్నీలు చెడిపోతాయని మాట్లాడతారు, పొగ తాగితే లంగ్స్ చెడిపోతాయని మాట్లాడతారు. ఇది వాడితే ఏం చెడిపోతుందో కంటికి కనపడదు, కానీ దాని తర్వాత వచ్చే పరిణామాలు నేను చెప్తాను. ఈరోజు నేను ఒక విషయం అడుగుతాను. ఎంతమంది ఒక సోల్జర్ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన గన్ తీసుకొని మొత్తం రెడీ, శత్రువులు మీదకు వస్తున్నప్పుడు అప్పుడు ఆయన ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి చూస్తే ఏమవుద్ది? చచ్చిపోతాడన్నాం కంటే దేశం ఒక గొప్ప సైనికుడిని కోల్పోతుంది. వెరీ గుడ్. హార్ట్ ఆపరేషన్ చేస్తున్న ఒక కార్డియాలజిస్టు నేరుగా హార్ట్ ఆపరేషన్ చేద్దామని పేషెంట్ చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు వెంటనే ఆయన ఒక్క నిమిషం ఆగండి, వాట్సాప్ లేదు మెసేజ్ చూసుకుంటా అని చూస్తే ఏమవుతుంది? పేషెంట్ పోతాడు. అలాంటిది ఈరోజు ఒక్కరోజు మీరు కనుక నేను మద్యపానానికి అడిక్షనో లేదో నాకు తెలియదు సార్, స్మోకింగ్ అడిక్షనో లేదో నాకు తెలీదు, ఈరోజు ఒక్కరోజు ఈ ఫోన్కి నేను బానిసను కాదు అని చెప్పే సత్తా ఎవరి దగ్గర ఉంటే నెక్స్ట్ 1.5 hour నా ఫోన్ నేను పక్కన పెట్టేస్తా. నెక్స్ట్ 1.5 hour సీఎం ఫోన్ చేస్తారా, పిఎం ఫోన్ చేస్తారా నాకు తెలియదు. మీకు నాకెవరు చేయడు, నా బతుకు ఎవడు ఫోన్ చేయడు. మీకు ఎవరన్నా చేస్తే నాకు సంబంధం లేదు. ఈ ఒక్కరోజు నెక్స్ట్ 90 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టే సత్తా నా దగ్గర ఉంది సార్, నేను అడిక్టెడ్ కాదు అని ఎంతమంది చేతులు ఎత్తగలుగుతారు? పక్కా ఈ 90 నిమిషాలు. ఎందుకు తెలుసా? ఎవరిని చూసి ఎవరు నేర్చుకుంటారు? నేను ఒక క్వశ్చన్ అడతా, ఏమనుకోకండి, తప్పుగా అయితే మాత్రం నాకు ఇప్పుడు చెప్పండి, నేను ఆపేస్తా. నేను ఒక క్వశ్చన్ అడతా, ఎంతమంది సార్ పిల్లలు మొబైల్కి అడిక్ట్ అయ్యారు అంటారు కదా? నేను ఒక స్టేట్మెంట్ అంట, పిల్లల కంటే ముందు ఒకరు అడిక్ట్ అయ్యారు. ఎవరోళ్ళు? హే సార్, క్వశ్చన్ పేపర్ నన్ను ముందే చెప్పారు మీరు. అయితే మీరందరూ అంత బాగా ఎలా చెప్పారు? సీరియస్గా మా దగ్గరికి వచ్చినప్పుడు పిల్లల్ని తీసుకొని మా వాడు అడిక్ట్ అయ్యారు సార్ అని చెప్పి నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటి తెలుసా? పిల్లల కంటే ఎక్కువ అడిక్ట్ అయ్యారంటే పేరెంట్స్. దయచేసి ఈరోజు ఒక్కరోజు కొద్దిసేపు ఆ ఫోన్ పక్కన సైలెంట్లో పెట్టేసి ఫోన్ తాక్కుండా జాగ్రత్త నేను చెప్పేది వినండి. వీడియో కూడా రికార్డ్ చేయబాకండి. ఆల్రెడీ సార్ వీడియో రికార్డ్ చేస్తున్నారు, దాన్ని మళ్ళీ ఆయన పంపిస్తారు. దయచేసి అన్ని పక్కన పెట్టి జాగ్రత్తగా మనస్ఫూర్తిగా వినండి. అది ఎలా వినాలి, ఏం చేయాలో నేను చెప్తాను. మీరందరూ జనరేషన్ గ్యాప్ అన్నారు కదా, ఏమనుకోకండి, నేను ఒక క్వశ్చన్ అడుగుతా. మీ దృష్టిలో జనరేషన్ గ్యాప్ అంటే ఏంటి? ఫస్ట్ మీరు చెప్పండి, తర్వాత నేను మాట్లాడతా. జనరేషన్ గ్యాప్ అంటే ఏంటి? మీరందరూ తెలిసిన చేతులు ఎత్తారు. జనరేషన్ గ్యాప్ అంటే ఏంటి? మీకు తెలిసింది చెప్పండి, తప్పేం లేదు. తప్పు చెప్తే ఊరేసి చంపేస్తాను నేను చెప్పలా, మీ ఇష్టం వచ్చింది చెప్పండి. జనరేషన్ గ్యాప్ అంటే ఏంటి? ఫస్ట్ ఇది తెలుసుకుంటేనే ఈరోజు ఈ క్లాస్ ఎందుకు ముఖ్యం మీకు అర్థమవుతుంది. జనరేషన్ గ్యాప్ అది ముందు కూడా ఉంది కదమ్మా, అది ముందు కూడా ఉంది. ముందు కూడా అమ్మా నాన్నకి పిల్లలకి ఖచ్చితంగా ఏజ్ ఉంటుంది, కానీ జనరేషన్ గ్యాప్కి ఏజ్ గ్యాప్కి డిఫరెన్స్ ఉంది. ఏంటి? థాట్స్. వెరీ గుడ్. ఇంకా ఒక్క నిమిషం. టెక్నాలజీ. వెరీ గుడ్ తల్లి. ఇంకా పర్లేదు, వాళ్ళ సౌండ్ వినపడుతుంది, నో ప్రాబ్లం. ఆలోచన విధానం మారుతుంది. గురుగారు మీరేది చెప్తున్నారు? గ్రాండ్ పేరెంట్స్ కనెక్టివిటీ తగ్గుతుంది. ప్రేమ. వెరీ గుడ్. ఇంకేనా పదాలు ఉన్నాయా? డ్యూ టు కరోనా. అసలు ఇది నా డిక్షనరీలో లేదమ్మా, నేను అసలు రాసుకోవాలి. ఈ ఆన్సర్ నాకు అసలు తెలియదు. నిజమైతే కరోనా తర్వాత పెను మార్పే వచ్చింది, అది నేను ఒప్పుకుంటా. కానీ దానికి ముందే ఒక వర్డ్ ఉంది, దాన్నే జనరేషన్ గ్యాప్ అంటారు. అదేంటో నేను చెప్తా. అమ్మ మీరు చెప్పినవన్నీ రైటే, కానీ సైకాలజిస్ట్గా నేను చెప్పే పదాలు, నేను వాడే పదాలు ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటాయి. జనరేషన్ గ్యాప్ అంటే ఏంటి తెలుసా? బాగా వినండి. 1990 ముందు పుట్టిన వాళ్ళందరినీ ఈ పదాలు మీరు అర్థం చేసుకుంటే ఈరోజు నేను చెప్పే క్లాస్ అర్థమవుతుంది. 1990 ముందు పుట్టిన వాళ్ళందరినీ జనరేషన్ జనరేషన్ వై అంటారు. 1990 ముందు పుట్టిన వాళ్ళందరినీ జనరేషన్ వై అంటారు. 1990 నుంచి 2005 సంవత్సరం దాకా పుట్టిన వాళ్ళందరినీ జనరేషన్ జెడ్ అంటే జెన్ జీ అంటారు. జనరేషన్ జెడ్ 1990 నుంచి 2005, 2010 దాకా పుట్టిన వాళ్ళందరినీ. 2005 తర్వాత పుట్టిన అపర మేధావులందరూ ఈరోజు మన ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళని ఏమంటారంటే జెన్ ఆల్ఫా అంటారు. సార్ జెన్ వైకి, జెన్ జీకి, జెన్ ఆల్ఫాకి తేడా ఏంటంటే, ఇప్పుడు మీరందరూ జాగ్రత్తగా విని నాకు ఆన్సర్ ఇవ్వండి. జెన్ వై 1990 ముందు పుట్టిన వాళ్ళందరికీ కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొన్ని క్యారెక్టరిస్టిక్స్. ఎలా తెలుసా? పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వాలి, సంవత్సరం పొడుగునా చదవాలి, ఎవ్వరికి ఏది ఈజీగా రాదు, కష్టపడితేనే వస్తుంది, డిసిప్లైన్గా ఉండాలి, ఒబీడియంట్గా ఉండాలి, పంక్చువల్గా ఉండాలని చెప్పి ఈ లక్షణాలు ఉన్నాయని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? అవునా? అందరి దగ్గర ఆ క్వాలిటీస్ ఉన్నాయి కదా. ఇవి మీరందరూ జెన్ వైయేనా? ఆల్మోస్ట్ అందరు జెన్ వైయే కదా. మనందరికీ ఆ లక్షణాలు ఉన్నాయి. ఇప్పటికీ అరే ఈజీగా ఏది రాదు, కష్టపడాలి అంటాను మన మైండ్లో ఉండేది. రైట్ ఆర్ రాంగ్? తర్వాత కొద్దిగా రీసౌండ్ వస్తున్నట్టుంది, అది ఆపేసేయండి. మైక్లు ఏమి ఇవ్వద్దు, ఎవరు వాళ్ళ రెస్పాన్స్ నాకు అర్థమవుతుంది, మైక్లు ఏం పాస్ చేయొద్దు. తర్వాత
జెన్ జీకి వచ్చేసరికి 1990 తర్వాత 2000 సంవత్సరం దాకా పుట్టిన వాళ్ళందరినీ జెన్ జీ అంటారు. వాళ్ళేంటి తెలుసా, సంవత్సరం పొడుగున చదవాలా, ఎందుక నెల చదివితే చాలదా, రెస్పెక్టా, ఫస్ట్ మీరు ఇవ్వండి తర్వాత నేను ఇస్తా. అమ్మా ఎందుకంత కష్టపడితే ఏదైనా ఈజీగా చేద్దామమ్మా, ఇంకేదైనా ఈజీ వే ఉందని కొద్దిగా గ్యాప్ వచ్చింది. అప్పుడే కొత్తగా ఫోన్లు ఇవన్నీ వచ్చాయి కాబట్టి అప్పట్లో ఏంటంటే రెస్పెక్టా, ఫస్ట్ నువ్వు ఇవ్వు తర్వాత నేను ఇస్తా అని అలా మాట్లాడే జనరేషన్ జెన్ జీది. దాని తర్వాత జెన్ ఆల్ఫా, సంవత్సరమా నెల, ఎందుకు రేపు ఎగ్జామ్ అయితే ఈరోజు అయితే చాలదా, అమ్మ వంటింట్లో కూర్చొని ఎందుకు అంతలా కష్టపడతావు, 2 నిమిషాలు స్విగ్గీలో ఆర్డర్ పెడితే మ్యాగీ వస్తుంది, స్విగ్గీలో ఆర్డర్ పెడితే ఫుడ్ కూడా వస్తుంది అని చెప్పి రెస్పెక్టా, ఫస్ట్ నువ్వు ఇవ్వు తర్వాత నాకు నచ్చితే ఇస్తా, మీరు అడుక్కున్నా నేను ఇవ్వను అనే జనరేషన్ ఇప్పుడు ఉన్నారని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? పైగా ఇంకోటి ఏంటి తెలుసా, ఆ రోజుల్లో ఏదన్నా కావాలంటే 1 ఇయర్ 6 నెలలు కష్టపడండి, సంవత్సరం కష్టపడండి, నెల కష్టపడంటే ఈడు 30 సెకండ్లు ఏదైనా వస్తే చెప్పండి సార్ అని చెప్పే జనరేషన్ వీళ్ళున్నప్పుడు జెన్ వై పేరెంటింగ్ మైండ్ సెట్తో జెన్ ఆల్ఫాని పేరెంటింగ్ చేయాలంటే ఈజ్ ఇట్ ఈజీ ఆర్ టఫ్? అర్థమైందా? పైగా ఇంతకుముందు మీలో ఎంతమంది, ఏమనుకోబాకుండా ఒక బ్రదర్లాగా అడుగుతున్నాను, మీలో ఎంతమంది మీ నాన్నగారు అమ్మగారు తిడుతున్నప్పుడు ఇలా పెట్టేసుకొని తలదించుకొని బా వద్దురా ఇంకోసారి తిట్టుకోకూడదురా, ఇంకోసారి మాత్రం మాట పడకూడదని ఇలా తలదించుకొని మారాలనుకుంటూ ఉంటే చెప్పేవాళ్ళకి కూడా ఎలా ఉంది తెలుసా, వీడు మారతాడరా, ఈ అమ్మాయి మారద్దురా అని సాటిస్ఫాక్షన్ ఉండేది. ఈ జనరేషన్ పిల్లలకి వెళ్ళి మీరు ఏదైనా చెప్పంగానే అయిపోయిందా, ఇంకేమైనా ఉందా, వెళ్ళేదా? అప్పుడు తిట్టే వాళ్ళకి ఎలా ఉంది తెలుసా, ఒరే చెప్పినంతసేపు కూడా లేదని లోపల వాడికి సాటిస్ఫాక్షన్ ఉండట్లేదని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? ఇవన్నీ రోజు మన నిత్యం జరిగే కదా ఈ టైంలో. అందుకే ఇప్పుడు కనుక మీరు పేరెంటింగ్ చేయలేదనుకోండి, ఇప్పుడు కనుక మీరు జాగ్రత్త పడకపోతే ఆ రోజుల్లో పెద్ద డిస్ట్రాక్షన్ లేదు. ఈ రోజుల్లో సారీ అమ్మ ఇలా అడుగుతున్నాను, నేరాలు పెరిగాయా తగ్గాయా? స్కామ్లు ఈ సైబర్ ఫ్రాడ్స్ ఇవన్నీ పెరిగాయా తగ్గాయా? పిల్లలు మొబైల్కి అడిక్ట్ అయిపోయి జీవితంలో లేనిపోని కోల్పోతున్నారా కోల్పోవట్లేదు? ఇటువంటి సమయంలో యాజ్ ఎ తల్లిదండ్రులుగా, యాజ్ ఎ పేరెంట్స్గా మీరేం చేయాలో చెప్పడానికి ఈరోజు ఇక్కడికి వచ్చారు. సార్ చెప్పే హక్కు మీకేముంది సార్ అంటే, గత 15 సంవత్సరాల నుంచి సైకాలజీ పూర్తి చేసి కేవలం పిల్లల బిహేవియర్ మీద రీసెర్చ్ చేస్తూ దాదాపుగా 12 లక్షల మంది విద్యార్థులు పైగా కలిసి ఇలాంటి పేరెంటింగ్ సెషన్లో ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో తెలుసుకొని అవి మీకు తెలియవని నేను చెప్పట్లా, కానీ అవును నాకు విషయం చెప్పండి, షుగర్ ఎక్కువ తింటే ఏమొస్తుంది? అదే చక్కెర ఎక్కువ తింటే ఏమొస్తుంది? క్యాన్సర్ వస్తుంది. ఎవరమ్మా? డయాబెటిక్ వస్తుంది. అవునా? ఇది మనందరూ తెలుసు కదా. కానీ మనం ఏం చేస్తాం? తింటాం. ఎప్పుడు అలర్ట్ అవుతాం? డయాబెటిక్ వచ్చినప్పుడు అలర్ట్ అవుతాం. ఇప్పుడు కృష్ణమోహన్ గారి పుణ్యమని సార్ రేపటి రోజున సమాజం చెడిపోయే టైంకి నేను మార్పు రావడం కాదు, ఆ మార్పు ఇప్పుడే మొదలు పెట్టాలని ఈరోజు ఒక వ్యక్తి ఆలోచించి ఏమాత్రం సంబంధం లేకుండా పేరెంట్స్ అందరినీ తీసుకొని వచ్చి సార్ ఫస్ట్ నా మార్పు నా స్కూల్ నుంచే మొదలవ్వాలని చెప్పి ఇటువంటి కార్యక్రమం కోసం నన్ను హైదరాబాద్ నుంచి పిలిపించి తన సొంత ఖర్చుతో ఇటువంటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన కృష్ణమోహన్ గారికి నేను స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఇది కనుక ఇప్పుడు జరగకపోతే ఎంత ప్రమాదం? ఇంకొక 15 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఒక కరెక్ట్గా 90 నిమిషాలు నేను మాట్లాడతాను, జాగ్రత్తగా అంతా వినండి. దాని తర్వాత ఏం చేయాలో కూడా నేను చెప్తాను. దాంట్లో చేతులకు ఎన్ని వేళ్ళు ఉంటాయండి? 10. కొంతమంది 11 అంటే అదృష్టవంతులు పక్కన పెట్టి 10 ఉంటాయి కదా. ఈరోజు నేను 10 పాయింట్స్ చెప్పి పంపిస్తాను. ఈరోజు 10 పాయింట్స్, ఇవి జాగ్రత్తగా ఈ 10 పాయింట్స్ ఇంటికి వెళ్ళి, అంటే మామూలుగా కొంతమంది ఉంటారు కదా ఈ చెవులో విని ఇది వదిలేద్దామా లేకుంటే అప్లై చేద్దామా? అప్లై చేయాల్సిన దాంట్లో ఫస్ట్ పాయింట్ జాగ్రత్త వినండి. ఫస్ట్ పాయింట్, అమ్మ కరెక్ట్గా 7 ఏళ్ల క్రితం నేను నా కౌన్సిలింగ్ సెంటర్లో కూర్చోనుంటే ఇలాగే మధ్యాహ్నం లంచ్ చేసి కూర్చోన్నా, కరెక్ట్గా 2 గంటలకు ఒక ఆయన వచ్చాడు. చాలా పెద్ద ఆయన, ఇలాగే ప్రొఫెషనల్గా డ్రెస్ వేసుకొని నేరుగా వచ్చాడు. వచ్చి డోర్ ఓపెన్ చేయగానే నేను ఆయన చూసి, సార్ మీరు ఎంత ప్రొఫెషనల్గా ఉన్నారు, మీకేమైనా సమస్య అంటే, బలవాడు సుధీర్ నాకేం సమస్య లేదు, మా అబ్బాయితో సమస్య అన్నాడు. ఏంటి సార్ అని అడిగా. నేరుగా అబ్బాయి వచ్చి కూర్చొని ఆయన వచ్చి కూర్చొని, సార్ మా అబ్బాయి అంత మంచోడే సార్, ఇంటర్ సెకండ్ ఇయర్ అవుతున్నాడు, ఏమైంది ఏం తెలియదు కానీ లాస్ట్ 1 మంత్ నుంచి కేటీఎం బైక్ ఐప్యాడ్ అడుగుతున్నాడు సార్ అన్నాడు. నేను వెంటనే అయితే కొనివచ్చు కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చారంటే, లేదు సార్ మీరేదో మంచిగా సలహాలు ఇస్తారని తీసుకొచ్చారంటే, అయితే గట్టిగా చెప్పండి సార్ అంటే, సార్ వాడు గనక నన్ను బలవంతంగా అడుగుంటే లాగిపెట్టి 2 పీకైనా నేను కూర్చోబెట్టాను సార్, కానీ వాడు డిమాండ్ చేస్తున్నాడు సార్ అన్నాడు. నాకు అర్థం కాల. మీకు తెలుసా డిమాండ్కి ఆర్డర్కి తేడా తెలుసా? ఆర్డర్ అంటే ఏంటి, నాకు కావాలి, డిమాండ్ అంటే నాకు హక్కు ఉందని. అరే ఇదేదో కేసు భలే ఉంది, అసలే మనకి ఇలాంటివి బాగా ఇష్టం కదా అని నేను మీరు బయటికి వెళ్ళి వాడిని లోపలికి రమ్మన్నాను. ఈయన బయటికి వెళ్ళి వాడిని లోపలికి పిలిచారండి. నిజాయితీగా చెప్తున్నాను, వాడు లోపలికి వస్తున్నప్పుడు డోర్లు ఓపెన్ చేసి నీట్గా వచ్చి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అన్నాడు. చూడటానికి ఎలా ఉన్నాడంటే అమాయకుడికి ప్యాంటు షర్ట్ ఇస్తే ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు. నేను ఒక్కసారిగా మనసులో అనుకున్నాను, ఇంత అమాయకుడిని పట్టుకొని వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి నేరు కూర్చోమంటే వాడు నీట్గా ప్రొఫెషనల్గా కుర్చీ వెనక్కి లాక్కొని కూర్చొని శబ్దం లేకుండా కూర్చున్నాడు. నీ పేరేంటని అడిగా. నా పేరు సురేష్ సార్ అని. అవును మీ నాన్నగారిని ఏమన్నా
ఏం చదువుతున్నాను? ఇంటర్ సెకండ్ ఇయర్ సార్. మీ నాన్నగారిని ఏమన్నా అడిగాను సార్. కేటీఎం బైక్ అయిపోయాడు అన్నాడు. అప్పటిదాకా అపరిచితుల్లో రాములాగా ఉన్నాడు, ఒక్కసారికి అపరిచితుల్లాగా మారిపోయాడు. ఏంట్రా అని చెప్పి, సరే నాకు కౌన్సిలింగ్ ఫీజు ఇచ్చారు కదా, 4 మాటలు చెప్దామని, అరే ఇప్పుడు కాదురా, రేపు పెద్ద అయ్యాక నువ్వు కొనుక్కోరా, అప్పుడు నువ్వు సంపాదించుకోను. సార్ అవన్నీ నాకు తెలుసుగానే, నేను అడిగిన దాంట్లో నాకు హక్కు ఉంది సార్ అన్నాడు. ఒరే నువ్వు అంత గట్టిగా చెప్తున్నావు కదా, నీకు హక్కు ఉందని ప్రూవ్ చేస్తే మీ నాన్న అడిగి నేను కొనిస్తా అని చెప్పాను. అయితే మీరు కొనిస్తారా సార్ అన్నాడు. ఇది ఎక్కడ తిరిగి నాకు వచ్చేటట్టుంది, ఈడిచ్చే డబ్బులకి బండి నేను అడ కొనిచ్చేదని. అయినా కూడా ఛాలెంజ్గా తీసుకొని స్టడీ స్టార్ట్ అన్నాడు. అప్పుడు వాడు ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు. జాగ్రత్తగా వినండి, ఇది ప్రతి పేరెంట్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే నేను చెప్తాను. సార్ నేను 5వ క్లాస్లో ఉన్నప్పుడు నాకు మ్యాథ్స్ బాగా వచ్చేది కాదు సార్. నేరుగా మా నాన్నగారు వచ్చి, ఒరే నిన్ను అంతమంది స్కూల్లో చదువుతున్నా, ఏ రోజైనా మ్యాథ్స్లో 50 దాటాయా? ఆ పక్కింటి మానసాన్ని చూడు ఎంత బాగా చదువుతున్నావు, నువ్వు ఉన్నావు దేనికన్నా కానీ. నాన్న మాట వేదవాక్ అని చెప్పి నేరుగా మానస దగ్గర కూర్చొని ఆ 2 నుంచి చదువుతూ మంచిగా మ్యాథ్స్ నేర్చుకొని ఆ 2 నుంచి మార్కులు తీసుకొని వచ్చాను. మా నాన్న హ్యాపీ, నేను హ్యాపీ, అయిపోయింది. తర్వాత నేను 10వ క్లాస్లో ఉన్నప్పుడు, మీకు గుర్తుందా, ఒక 10 ఏళ్ల క్రితం టాలెంట్ టెస్టులని పెట్టేవాళ్ళు, గుర్తుందా మీ అందరికీ? అలా టాలెంట్ టెస్టులు పెడుతుంటే నా బతుక్కి ఏ రోజు ఒక్క ప్రైజ్ రాలేదు సార్. మళ్ళీ మా నాన్న వచ్చి, నేను ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నా, ఏ రోజున ఒక ప్రైజ్ తీసుకొచ్చా? ఆ పక్కింటి సుబ్బారావు కొడుకుని చూడు ఎంత బాగా చేస్తారండి. ఎంతమందికి అర్థమైంది కదా? ప్రైజులు ఇచ్చితే అయిపోయింది. సార్ ఈరోజు మానస ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది, సుబ్బారావు గారు అబ్బాయి, ఆ అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, నేను ఇంటర్ సెకండ్ చదువుతున్నాను. మానసకి వాళ్ళ నాన్న కంప్యూటర్ కొనిచ్చాడు, సుబ్బారావు గారు వాళ్ళ అబ్బాయికి పల్సర్ 156 బండి కొనిచ్చాడు. ఇప్పుడు మా నాన్న కేటీఎం బైక్ ఐప్యాడ్ అడిగాను సార్, తప్ప అని అడిగాడు. తప్ప రైటా? వినపడలా? అస్సలు వినపడలా. మీరేముంది లాడ్లాగా ఇక్కడ కూర్చొని రైట్ అని చెప్పారు. నేను రైట్ అని చెప్పాను అనుకో, వాళ్ళ నాన్న చంపేస్తాడు. తప్పంటే ఈడు చంపేస్తాడు. ముందు నువ్వు వెనక గుయ్యలాగా పరిస్థితి అయిపోయింది అది. అవును, ఇక్కడ తప్పెవరిదండి? వినపడలా? నేను ఒప్పుకోను. పేరెంట్స్ అంటే నేను ఒప్పుకోను. అలాంటిది పిల్లాడిదన్నా నేను ఒప్పుకోను. ఇక్కడ తప్పెవరు తెలుసా? నేను ఒక చిన్న విషయం, అమ్మ ఇక్కడ కూర్చున్న స్త్రీమూర్తులందరినీ నన్ను ఒక తమ్ముడిగా ఈరోజు 1.5 ఇంకా జీవితాంతం భావించండి, నా ప్రాబ్లం లేదు. నన్ను ఒక తమ్ముడిగా భావించండి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అడుగుతా, ఏమనుకోకండి. అమ్మ మీ పేరు? మీ భర్త ఇక్కడ ఉన్నారా? లేరు కదా, అయితే పర్లేదు, లేకుంటే కొట్టి చంపేస్తాను నన్ను, అందుకని. ఏంటమ్మా మీ పేరు? వందన గారు. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ కూర్చున్న ఆడవాళ్ళందరూ నా సిస్టర్స్, బాగా గుర్తుపెట్టుకోండి. వందన గారు ఏం చేశారంటే, నేరుగా వాళ్ళ ఆయన వస్తారని చెప్పి బాగా రుచిగా ఒక 3 కర్రీలు వండి పెట్టారు. నేరుగా ఈరోజు మా ఆయన వస్తారు, మంచిగా చేసి పెడదామని ఆయన గుత్తొంకాయ, పప్పు, ఆవకాయ అన్నీ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. ఈయన ఏం చేశాడు, సాయంత్రం బాగా అలిసిపోయి నేరుగా వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అలా కలుపుకొని ఒక ముద్ద తినంగానే 2 కర్రీలు బాగున్నాయి, ఇంకొక కర్రీ బాగాలేదు. వెంటనే ఆయన ఏం చేశారు తెలుసా? వందన నిన్ను పెళ్లి చేసుకొని దాదాపు 15 సంవత్సరాలు అయింది, నీ బతికి ఇప్పుడు వంట చేయడం రాదు, ఆ పక్కింటి సుజాతను చూడు ఎంత బాగా చేస్తుంది అనగానే మీకు ఎలా ఉంటుందమ్మా? దరిద్రుడికి కొద్ది పాయిజనెస్ కలిపితే సగం దరిద్రం వదిలిపోద్దని అనుకుంటారా అనుకోరా? అంతేనా అమ్మా? నేను చెప్పింది తప్పు కాదు కదా, అవునా? సారీ టు సే దిస్ అంటారు కదా. అవును, ఎందుకు కోపం వచ్చింది మీకు? పక్కింటి సుజాత గారు బాగానే వంట చేస్తారు కదా, మీకెందుకు కోపం వచ్చింది? గురుగారు మీరు ఎక్కడ పని చేస్తారు? అడ్వకేట్గా చేస్తారు. ఇప్పుడు మీరు ఒక ఆర్టికల్షిప్కో లేకుంటే మీరు ఇంటర్న్షిప్కో ఒక లాయర్ దగ్గరికి వెళ్ళారు, ఆయన వచ్చి మీ పేరండి రాకేష్ గారు, మీరేదో తప్పు చేస్తే 5 ఏళ్ళ నుంచి నా దగ్గర ఆర్టికల్షిప్లో చేస్తున్నాం, 5 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాం, మీకు అసలు పని చేయడం రాదు, ఆ సుబ్బారావు చూడు ఎంత బాగా చేస్తున్నాను కానీ మీకు ఎలా ఉండదు? నువ్వు బయటికి రారా అని కోపం వస్తుందా రాదు? ఒంటి మీదకి 30-35 సంవత్సరాల వయసు వచ్చిన మనకే పక్కన వాళ్ళతో కంపేర్ చేస్తున్నప్పుడు కోపం వస్తున్నప్పుడు పిల్లల్ని కంపేర్ చేయడం రైటా రాంగా? వినపడలా? కానీ బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్తా. కంపారిజన్ చేస్తే పిల్లల జీవితాలు నాశనం అవుతాయి. కానీ బీయింగ్ ఎ సైకాలజిస్ట్ నేను ఒక మాట చెప్తా, కంపేర్ చేస్తేనే పిల్లలు బాగుపడతారు. సార్ మీకు పిచ్చి బాగా ముదిరిపోయింది సార్. ఇప్పుడే అమ్మా మీరు అనుకునే కంపారిజన్ కాదు, నేను చెప్తా ఇప్పుడు మళ్ళీ. మీకు పిచ్చి బాగా ముదిరిపోయింది సార్, ఇప్పుడే కంపారిజన్ చేస్తే పోతారని చెప్పారు, మళ్ళీ కంపారిజన్ చేయమన్నారంటే దీని గురించి ఒక వ్యక్తి ఒక ఆయన చెప్పారు. ఆయన పేరు చెప్పే ముందు మీరు ఆ సినిమా చూసారు నాకు తెలియదు కానీ కార్తికేయ 2 సినిమా ఒకటి ఉంది, మీకు ఎవరికైనా గుర్తుందా? దాంట్లో అనుపమ్ ఖేర్ అని ఒక ఆయన కృష్ణుడి గురించి చాలా గొప్పగా చెప్తారు. ఆయన తన లైఫ్ ఎక్స్పీరియన్స్ నాకు వీడియో తీశారు, మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఆ వీడియో కొట్టిన వస్తుంది. ఒక అబ్బాయి ఏంటి తెలుసా, ఇది తన వయసులో జరిగినప్పుడు, తన చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ని వీడియో తీసి పెట్టారు. అది యూట్యూబ్లోకి వెళ్ళైనా మీరు ఎలా చేయాలో నేను చెప్తాను, చూడండి తప్పకుండా. దాంట్లో ఏం చేస్తారు తెలుసా, ఒక అబ్బాయి 6వ క్లాస్ చదివే అబ్బాయి అంతకుముందు ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇచ్చేవాళ్ళు, మీకు గుర్తుందా? అవునా? ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఎవరు సంతకం పెట్టేయాలి? పేరెంట్స్ది. మనోడు ఏం చేశాడంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొచ్చాడు, కానీ మార్కులు తక్కువ వచ్చి నాన్న దగ్గరికి వెళ్తే బెల్ట్తో కొడతాడని భయం వేసి
ప్రోగ్రెస్ రిపోర్ట్ అలాగే పెట్టుకున్నాడు. ఎక్కడో తెగిద్దామని చెప్పి వాళ్ళ నాన్న సంతకం పెట్టేద్దాం అనుకున్నాడు. కానీ తండ్రి నేర్పిన విలువ గుర్తొచ్చి వద్దని చెప్పి సంతకం పెట్టుకుని అలా కూర్చుంటే ఇంతలో 7:30కి రాత్రి డిన్నర్ టైంకి వాళ్ళ మదర్ పిలిచారు. ఏ బిట్టు లోపలికి రా అంటే వీడు నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఈ లోపల నాన్న వచ్చి వీడు ఒక ముద్ద కలుపుకొని ఇలా తినే లోపల వెంటనే అలానే ఉండదు తెలుసా, ఈరోజు నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ కదా అన్నాడు. పక్కన ఈ తల్లి వచ్చి ఏమండి వాడిని తిన్నివ్వండి, నువ్వు ఉండొక్క నిమిషం వాడిని ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇద్దామన్నాడు. వీడు నేరుగా లోపలికి వెళ్ళి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ పెట్టి తల అలాగే దించుకొని ప్లేట్ దగ్గర కూర్చున్నాడు. వీడికి అర్థమైపోయింది ఈరోజు నా ఒంటి మీద బెల్ట్ పడద్దని అర్థమైపోయింది. కానీ వాళ్ళ నాన్న ఏం చేశాడు తెలుసా, నేరుగా సంతకం పెట్టేసి అక్కడ పెట్టేసి వాళ్ళ నాన్న తినడం మొదలుపెట్టాడు. వీడు ఇలా కలుపుకుంటూ ఏంట్రా మా నాన్న ఏం మాట్లాడింది ఇలా చూడంగానే వాళ్ళ నాన్న తింటూ ఉన్నాడు. వాళ్ళ నాన్న తింటూ ఒక అడిగాడు. వీడి ఫేస్ అప్పటికి చాలా డల్ అయిపోయింది, ఇంకా కళ్ళలో 7 పొక్కలు తక్కువ. వీడు బాధ తప్పు చేశాడని తెలుస్తుంది వీడికి. అలా ఉన్నప్పుడు వెంటనే వాళ్ళ నాన్న అడిగాడు, బిట్టు నీకెన్నో ర్యాంక్ వచ్చిందని అడిగాడు. వెంటనే ఆ అబ్బాయి వచ్చి 38th ర్యాంక్ అన్నాడు. 38th ర్యాంక్ అన్నాడు. మీ క్లాస్లో ఎంతమంది ఉంటారు? 40 పీపుల్ అన్నారు. మీరు కనుక ఆ పొజిషన్లో ఉంటే మీ అబ్బాయిని ఏం చేస్తారో మీకు నాకు బాగా తెలుసు, అవునా? వెంటనే వాళ్ళ నాన్నగారు ఏమన్నారు తెలుసా, బిట్టు ప్రతిసారి ఫస్ట్ వచ్చేవాడికి సెకండ్ వస్తే తట్టుకోలేడు. ప్రతిసారి ఫస్ట్ వచ్చేవాడు సెకండ్ వస్తే తట్టుకోలేడు. వాడు ఎప్పుడు దాని కోసం పరిగెడుతూ కంగారు పెడుతూ ఏదో ఒకటి చేయాలని చెప్పి వాడు పరిగెడుతుంటాడు. ప్రతిసారి ఫస్ట్ వచ్చాడు సెకండ్ వస్తే తట్టుకోలేడు. వాడికి ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి కూడా ఉండదు. వాడికి ఫస్ట్ ఒక్కటే డెడ్ లైన్. కానీ నీ విషయం చెప్పంటావా, నువ్వు కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ టైం నీకు 32nd వస్తుంది, ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేస్తే నీకు 28th వస్తుంది, ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేసుకుని నీకు 15 వస్తుంది, ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేస్తే నీకు 13 వస్తుంది. నా కొడుకులో ఇంప్రూవ్మెంట్ కావాలి, నెక్స్ట్ టైం నువ్వేంటో ప్రూవ్ చేసుకొని నాకు కనపడని చెప్పి ఆ మాట చెప్పగానే వాడి కళ్ళలో ఆనందం వచ్చింది. ఇప్పుడు ఎవరితో కంపేర్ చేశారు? ఎవరిని కంపేర్ చేశారు? పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళతోనా, తనతోనేనా? ఇప్పుడు నేను ఇదే విషయం లావణ్య గారి దగ్గరికి వస్తాను. ఈ 2 వంటలు చాలా బాగున్నాయి. నీ చేత్తో గుత్తొంకాయ చేస్తే ఎప్పుడు అసలు టేస్టే మారదు. ఈరోజు ఏదో కొద్దిగా పని ఒత్తిడిలో నాకు తెలిసి ఉప్పు వేయడం మర్చిపోయినట్టున్నావు. రేపు మళ్ళీ ఇదే వంట కోసం ఎదురు చూస్తానంటే నెక్స్ట్ డే ప్రాణం పెట్టి చేస్తుందని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? సింపుల్ కదండి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, ఆ పక్కింటోడు ఏం చేశాడు, ఈ పక్కింటోడు ఏం చేశాడని జీవితాంతం ఏమనుకోకుండా మీ సొంత తమ్ముళ్ళగా అడుగుతున్నాను. చిన్నప్పుడు ఎంతమంది మీ నాన్నగారు మిమ్మల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే నాన్న అని ఎంతమంది కోపం వచ్చింది? మీరు ఎంతమంది కంపారిజన్ గురయ్యారు చిన్నప్పుడు? అవలేదా? అబ్బా, అబద్ధాలు చెప్పిన అతికినట్టు ఉండాలి. అందరూ అయ్యారు కదా. ఈ రోజు నుంచి ఫస్ట్ పాయింట్, అవని వాళ్ళు అదృష్టవంతులు, అయిన వాళ్ళు ఉంటే మాత్రం ఈ రోజు నుంచి వాడెవడో స్పోర్ట్స్లో రాణించాడు, ఈడెవడో బ్యాడ్మింటన్లో 6 కొట్టాడు, లేకుంటే క్రెడిట్ కొట్టాడని చెప్పి ప్రతి ఒక్కరిని మీరు కనుక అలా చేస్తూ ఉండి కంపారిజన్ చేశారంటే మాత్రం మీ పిల్లల్లో ఉండే ట్రూ పొటెన్షియల్ మాత్రం చచ్చిపోతుంది. దయచేసి ఈ రోజు నుంచి కంపారిజన్ వేరే వాళ్ళతో చేయాలా, మీ పిల్లలతోనే చేయాలా? వాడికి ఖచ్చితంగా మ్యాథ్స్ తక్కువ వస్తాయి, వాడికి ఖచ్చితంగా సైన్స్ తక్కువ వస్తుంది, వాడు రన్నింగ్ రేస్లో ఒకసారి ప్రైజ్ తెచ్చుకోడు. కానీ ఈసారి నుంచి మీరు చేయాల్సింది ఏం తెలుసా, నాన్న లాస్ట్ టైం నువ్వు 7th వచ్చావు కదా, ఈసారి ట్రై చేయి 6th పొజిషన్ రా. నువ్వు ఫస్ట్ రావాలని నేను కోరుకోను, 6th రమ్మంటే వాళ్ళు ఎక్కడి తెలియని ఆత్మస్థైర్యం ముందుకు వస్తుంది. దానివల్ల జరిగే ఒక గొప్ప పని ఏంటి తెలుసా, భారతదేశంలో ఆత్మహత్యలు ఉండవు అని నేను చెప్తానండి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. భారతదేశంలో ఆత్మహత్యలు ఉండవు. అమ్మా ఏమనుకోకండి ఇలా అడుగుతున్నాను. 15 ఏళ్ళు 16 ఏళ్ళ కుర్రాడు చేతికి వచ్చే టైంకి ఎగ్జామ్స్ ఒత్తిడి తట్టుకోలేక, సమాజం ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేక ఫ్యాన్లో కురేసుకొని చనిపోతుంటే ఇంత పిల్లలకి అనేది చచ్చిపోవడానికమ్మా అది ఎందుకు వస్తుంది తెలుసా? మొత్తం నేను రీసెర్చ్ చేస్తే లాస్ట్ ఇయర్ 74 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే అందరూ చనిపోయింది. ఏనిదంటే పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్ భారీగా ఉంది, వాడు దాన్ని పర్ఫార్మెన్స్ ఇవ్వలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వాడు ఇంకా దేంట్లో ఫెయిల్ అయ్యాలని చేసుకోలే, కేవలం మార్కులు రాలేదని ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? మార్కుల కోసం పిల్లల్ని కంటున్నావా, సమాజంలో మార్పు తెచ్చే విధంగా పిల్లల్ని కంటున్నావా అనేది మాత్రం ఈరోజు మీరు ఆలోచించాలి. దయచేసి కేవలం మార్కులు అనే దాంట్లో మాత్రం పిల్లల్ని కంపేర్ చేయొద్దు. ఎంతమంది ఈ రోజు నుంచి పిల్లల్ని వేరే వాళ్ళతో కాకుండా వాళ్ళతోనే కంపేర్ చేస్తారు? నాకు మాట ఎంతమంది ఇస్తారు? మాట తప్పితే బాహుబలి కత్తి తీసుకొని వచ్చి నరికేస్తా ఒక్కొక్కడిని. జస్ట్ కిడింగ్. దయచేసి ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ది చాలా చాలా ముఖ్యం, జాగ్రత్త వినండి. ఎంతమందికి నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ అర్థమైంది? ఎవరితో కంపేర్ చేయాలి? నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్పిస్తానంటే ఇంటికి వెళ్ళే లోపల ఆయన భలే చెప్పాడు రా, సూపర్ చెప్పాడు అంటారు తప్ప ఏం చెప్పాడు అర్థం కాదు అందరికీ. అందుకే నేను ఈ 10 పాయింట్స్ మీ చేత క్లియర్గా చెప్పించి ఈరోజు నుంచి నిద్ర లేపడిగిన చంద్రముఖి గుర్తొస్తుందో లేదు తెలియదుగా నేను మాత్రం గుర్తురావాలి మీకు. అందుకే ఎంత భయంకరంగా నన్నే చూడండి కొద్దిసేపు. ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్ది మా కొడుక్కి 2 ఎకరాల ఆస్తి రాసిచ్చానండి. మా పాపకు ఒక 10 గ్రాములు బంగారం పెట్టాను, లేకుంటే 10 అదేదో అంటారు కదా గ్రాములో, ఇవన్నీ పెట్టానని చెప్పి చాలామంది మాట్లాడతారు. నిజమైన ఆస్తి ఏంటో నేను చెప్తా, జాగ్రత్త వినండి.
నిజమైన ఆస్తి. దీన్ని ఒక ఫేమస్ సైకాలజిస్ట్ ఒక ఇంగ్లీష్ కొటేషన్లో చెప్పారు. ఆ కొటేషన్ ఏంటి తెలుసా? ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ యు లివ్ ఫర్ యువర్ చైల్డ్. నేను ఇంగ్లీష్ తెలుగు రెండిట్లో చెప్తాను. ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ యు లివ్ ఫర్ యువర్ చైల్డ్, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వాట్ యు లివ్ ఇన్సైడ్ యువర్ చైల్డ్. మీ పిల్లలకి ఎంత ఆస్తులు వెళ్తున్నావు ఇంపార్టెంట్ కాదు, మీ పిల్లల గుండెల్లో ఎటువంటి విలువలు నింపుతున్నావు ఇంపార్టెంట్ అని చెప్పి ఆ ఫేమస్ సైకాలజిస్ట్ చెప్పాడు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దానికి ఎగ్జాంపుల్ నేను చెప్తా. నాకు తెలిసి మల్లికార్జున్ సార్ మీకు తెలిసి ఉంటారు, హ్యాండ్ రైటింగ్, ఆయన ద్వారానే ఇక్కడికి వచ్చాను. అసలు మల్లికార్జున్ గారని ఒక హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ ఉన్నారు. ఆయన నాకు ఒక వెల్ విషర్. ఒకరోజు ఆయన ఫోన్ చేసి, సుధీర్ ఇలా నేను ఒక ఊరిలో ఉన్నాను, ఏమనుకోకుండా మా పిల్లాడిని కొద్దిగా స్కూల్ నుంచి పిక్ చేసుకుంటాను, భలేవాడు సార్ భలే, నేను వెళ్తానని చెప్పి. వాడు 4వ క్లాస్ చదువుతున్నాడు. 4వ క్లాస్ చదువు పిక్ చేసుకుందాం అని చెప్పి నేరుగా అక్కడికి వెళ్ళాను. వెళ్ళంగానే ఆ రోజు నా డ్రైవర్ లేడు, నేనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. మిగతా కార్లు ఎవ్వరు లేరు, నేనే డ్రైవ్ చేసుకుంటున్నాను. 3:30కి వెళ్ళంగానే అప్పుడే వాళ్ళు స్కూల్ బెల్ కొట్టారు. అందరు పిల్లలు పరిగెట్టుకుంటూ వస్తున్నారు. వీడు నన్ను చూశాడు, మామయ్య అని చెప్పి నేరుగా పరిగెత్తుకొస్తాను. రారా అల్లుడు అని చెప్పి, నేను వస్తున్నాడు కదా అని చెప్పి ఇలా బెండ్ అయ్యి ఈ డోర్ ఓపెన్ చేశాను. నా పక్క సీట్ డోర్ ఓపెన్ చేసి పెట్టాను. వాడు పరిగెట్టుకుంటూ వచ్చి ఈ డోర్ క్లోజ్ చేసి వెనక డోర్ ఓపెన్ చేసి వెనక డోర్లో కూర్చున్నాడు. నాకు ఒకసారికి అర్థం కాలే, అరే ఈ డోర్ ఖాళీగా ఉంది, ఇక్కడికి వచ్చి కూర్చో అంటే, లేదు మా ఇక్కడ కూర్చుంటా అని చెప్పాడు. నాకు ఒకసారి ఇలాంటివి అసలే ఎందుకు కూర్చున్నాడో నాకు తెలియాలి కదా, రీజన్ లేకుండా నేను కూర్చోబెట్టాను. రే ఎందుకురా అంటే, లేదు మామయ్య ఫ్రంట్ సీట్ యాక్చువల్గా ముందు 11 years వచ్చేంత ఫ్రంట్ సీట్లో కూర్చోకూడదు అన్నాడు. ఏమైంది ఎందుకు కూర్చోకూడదు అంటే, ఏం లేదు సీట్ బెల్ట్ అంట 11 years అబోవ్ పిల్లలకు కానీ 11 years బిలో పిల్లలకు తయారు చేయలేదు. నేను గనక ముందు కూర్చుంటే సీట్ బెల్ట్ నాకు కరెక్ట్గా ఫిట్ అవ్వదు, అప్పుడు నువ్వు బ్రేక్ వేసినప్పుడల్లా నేను వచ్చి ముందు తగలద్ది, అందుకే 11 years వచ్చేంత నేను ఫ్రంట్ సీట్లో కూర్చోన్నాడు. ఒరే ఒక విషయం చెప్పి, ఇది ఎవరు చెప్పారండి? మా నాన్న చెప్పాడండి. అరే మీ నాన్నగారు ఎలాగో కారులో లేరు కదా, నేను ఒక విషయం చెప్తా, ఏం కాదు వచ్చి కూర్చో, మీ నాన్న చెప్పనంటే, లేదు మావయ్య మా నాన్నగారు ఉన్నా లేకున్నా 11 ఏళ్ళు వచ్చేంతవరకు నేను మాత్రం ఫ్రంట్ సీట్లో కూర్చోను, ఇది మా నాన్నగారు నేర్పించిన విలువ అని చెప్పి ఆ రోజు ఆ అబ్బాయి నాకు అది చెప్పాడు. అర్థమైంది నేను చెప్పేది? మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆ విలువలు నేర్పకపోతే, అవును ఈరోజు మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారు కదా, రేపటి రోజున బయటికి వెళ్తే పలానా 10th క్లాస్లో టాపర్ అయినా, పలానా ఇంటర్లో టాపర్ అయినా, పలానా బీటెక్లో టాపర్ అని అలా మీకు గౌరవిస్తున్నారా? ఆయన వస్తే ఆయన ఇంటికి భలే గౌరవిస్తారా? ఆయన మాట్లాడితే అసలు ఎంత పద్ధతిగా మాట్లాడతారు తెలుసా, వ్యక్తిని చూసి గౌరవించే వ్యక్తిరా అని చెప్పి మీ క్యారెక్టర్ చూసి రెస్పెక్ట్ ఇస్తారా, మీ మార్కులు చూసి రెస్పెక్ట్ ఇస్తున్నారా? వినపడలా? దయచేసి ఈరోజు నుంచి పిల్లలకి డబ్బులు ఆస్తిగా ఇవ్వాలా, లేకుంటే క్యారెక్టర్ పర్సనాలిటీని ఆస్తిగా ఇవ్వాలా? అలా ఇవ్వాలంటే ఫస్ట్ ఈరోజు నుంచి మీరు నాటాల్సింది ఫస్ట్ వాల్యూస్ అండి. నేను కరోనా టైంలో ఇలాగే చేపిస్తున్నప్పుడు సమ్మర్ ఎంటర్టైన్మెంట్ అని వర్క్షాప్స్ చేపిస్తున్నప్పుడు ఒక సాయి రమేష్ గారు నా డిజిటల్ మార్కెటింగ్ టీం ఉంటారు. వాళ్ళ అబ్బాయి 4వ క్లాస్ చదువుతున్నాడు, 9 years బాబు కరెక్ట్గా. వాళ్ళ ఇంట్లో ఏంటి తెలుసా, చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న నేర్పించిన పద్ధతి ఏంటంటే, ఏమనుకోకండి ఈ మాట చెప్తున్నాను, వాళ్ళ నాన్న నేర్పించిన పద్ధతి ఏంటంటే, రూపాయి కావాలని నువ్వు సంపాదించాలి, నేను మాత్రమే ఉన్నాను, అది ఏదైనా చెయ్యి. ఇంట్లో బట్టలు తికితే ₹1, అంట్లు తోమితే ₹1, అలా ప్రతి దానికి డబ్బులు చెప్పి వాడు పని చేసి డబ్బులు సంపాదించుకొని ఆఖరికి పెన్సిల్ కొనుక్కోవాలని దానిలో నుంచి కొనుక్కునేవాడు. అలా నేర్పిస్తున్నాడు. ఒకరోజు వాడు ఆదివారం లేస్ ప్యాకెట్ కొనుక్కోవాలన్నాడు. లేస్ ప్యాకెట్ కాస్ట్ ఎంత? వినపడలా? మిమ్మల్ని అడగకూడదు, మీ పిల్లల్ని అడిగితే బాగా చెప్తారు కదా. కొనేది మీరే కదా. ₹5, ₹10, కొద్ది పెద్ద ప్యాకెట్ అయితే ₹2. వీడికి ఆ రోజు లేస్ ప్యాకెట్ కొనుక్కోవాలనుకున్నాడు. కానీ ఎప్పుడు చేసి ఆ డబ్బులు తీయడం ఎందుకు, కొత్తగా ఏదైనా చేద్దామని చెప్పి ఆలోచించి నేరుగా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న దస్తా పేపర్లు ఇవ్వన్నాడు. ఎందుకురా అని వాళ్ళ నాన్న అడగల, నేరుగా దస్తా పేపర్లు ఇచ్చాడు. తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి వచ్చి, నాన్న టేపు కత్తిరా గమ్ము ఇవ్వన్నాడు. ఎందుకు అని అడగల, ఇచ్చాడు. ఇవ్వగానే రూమ్లోకి వెళ్ళి గంట తర్వాత నేరుగా బయటకు వచ్చి, రా నాన్న పోదాం అన్నాడు. ఎక్కడికి రాని అడగల, నేరుగా తండ్రితో పాటు బయట షాప్కి వెళ్ళి, మీలో ఎంతమంది మెడికల్ షాప్లో పేపర్ కవర్లు ఉంటాయి, ఎంతమంది చూశారు? పేపర్ కవర్ వీడేం చేశారు తెలుసా, ఒక 50 పేపర్ కవర్లు చేసుకొని నేరుగా షాప్ దగ్గరికి వెళ్ళి ఆ షాప్ ఓనర్కి ఇచ్చి, అంకుల్ ఎంత వస్తాయన్నాడు. ఆయన అడిగాడు, ఎన్ని ఉన్నాయని? 50 కవర్స్ ఉన్నాయని. ₹15 ఇస్తాను అని చెప్పి ₹15 తీసుకొని ₹10 లేస్ ప్యాకెట్ కొనుక్కొని ₹5 వాళ్ళ నాన్నకిచ్చి తింటా ఇంటికి వచ్చాడు. దట్ ఈస్ ద వాల్యూ హీ కల్టివేటెడ్ ఫర్ హిస్ సన్. అమ్మా ఇందాక కరోనా తర్వాత అని చెప్పన్నారు కదా, ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతా, డిజిటల్ పేమెంట్స్ వచ్చాక ఖర్చులు పెరిగాయా తగ్గాయా? వినపడలా? అంతకుముందు 200 జోబులో పెట్టుకొని వెళ్తే సాయంత్రం వచ్చేసరికి ఎంత ఖర్చు అయిందో రూపాయి లెక్క తెలిసేది. అంతకుముందు 5,000తో ఇల్లు గడిచేది. ఈరోజు 20,000 జీపేలో ఫోన్పేలో పడితే ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలియట్లేదు. నేను ఒక విషయం అడతాను, ఏమనుకోకండి, ఎంతమంది ఇక్కడ 5th క్లాస్ చదివే పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు? 5th, 4th, వెరీ గుడ్, పుట్టి రాంచడం, ఏమనుకోబాకండి. 5th ఏ క్లాస్? 4th. మీరు 4th. మీ ఇంట్లో కూరగాయలు ఎవరు తీసుకొస్తారండి? మీరే. సామాన్లు, చిల్లర సామాన్లు అవన్నీ అన్నీ మీరే. ఏం మీరు రిటైర్ అవరా? కారా? ఎందుకు ఇది అడుగుతున్నాను తెలుసా, మా పాప 6 సంవత్సరాలు.
నా పాప 6 సంవత్సరాలు. ఇప్పటికి నేను బయటికి వెళ్తే మా పాప ఉన్నప్పుడు నేను గూగుల్ పే వాడిను, నా పాప ఉన్నప్పుడు నేను ఫోన్పే వాడిను. చేతిలో డబ్బులు పెట్టుకొని ఎందుకు వెళ్తాను తెలుసా? ఇప్పుడు నేను గనక తీసి డబ్బులు ఇచ్చి ఖర్చు పెడుతూ ఉంటే ఆ పాపకి ఎలా ఉంటుంది తెలుసా? మా నాన్న తరువు ఎంత కావాలంటే ఖర్చు పెట్టేస్తారని చెప్పి పిల్లల మైండ్లో కనుక డబ్బు విలువ నేర్పకపోతే అన్నిటికంటే బిగ్గెస్ట్ ట్రబుల్ అదని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? ఈ రోజుల్లో వాడి వయసు ఒంటి మీదకి 18 ఏళ్ళు లేవు, వాడు కారులోని దిగి నేను ఎవడో తెలుసా, మా నాన్న ఎవడో తెలుసా, నేను ఎంత తోపో తెలుసా అంటున్నా అంటే, ఒరే పిచ్చోడా, మీ నాన్న పేరు మీ నాన్న వాల్యూ అది లేకపోతే నీ బతుకు వినపడలా. ఈ రోజు నుంచి డబ్బు విలువ నేర్పాల్సింది అది స్కూల్ కాదండి, డబ్బు విలువ నేర్పాల్సింది పేరెంట్స్. ఎంతమంది చిన్నప్పుడు మీలో ఎంతమంది ఆఖరికి కాఫీ పొడి తేవాలన్న షాప్కి వెళ్ళి కాఫీ పొడి కొనుక్కొని వచ్చిన చిన్నతనంలో ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నేను అలాగదు, అంతే కదా గురుగారు, అవునా? ఇప్పుడు పంపించమంటే లేదు సార్, బయట వాతావరణం బాగాలేదు అన్నీ. ఇంకా మన బోధనలో వచ్చిందో తెలియదు కానీ హైదరాబాద్లో మాత్రం ప్రతి ఒక్కటి ఇలా కొడితే ఇన్స్టా స్విగ్గీ వేసుకో 2 నిమిషాలు ఇంట్లో వస్తుంటే దానివల్ల ఏమవుతుంది తెలుసా? అవును, కేజీ టమాటాలు ఈరోజు కాస్ట్ ఎంత? 40 రూపీస్ అనుకుందాం. ఒక్కోసారి కేజీ 100 రూపాయలు కూడా వెళ్ళిందని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎందుకు వెళ్ళింది? ఇది మీరు ఎలా నేర్పాలి? పిల్లలకి నేర్పాలి అంటే ఫస్ట్ వాడికి టమాటాలు విలువ ఎంత అదంతా మీరు చెప్పాలి. నేను చిన్నప్పటి నుంచి మా పాపకి నేర్పించింది ఒకటే, ఏం తెలుసా? డబ్బులు నేర్పాలని. ప్రతి ఒక్కటి తనకే ఇస్తుంటే మొన్న ఈ మధ్య రోజువారి సంత పెడతారు, అక్కడ తీసుకెళ్తే నేను ఇప్పటికీ సూపర్ మార్కెట్కి వెళ్ళను. నేను పాపని తీసుకొని ఎక్కడికి వెళ్తాను తెలుసా? రైతు బజార్కి వెళ్తా. అక్కడ డబ్బులు తన చేత ఇస్తుంటే ఇంత ఖర్చు అవుతుందని తనకు కనపడుతూ ఉంటే రేపటి రోజు నా కూతురికి నేను డబ్బు ఇలా నేర్పిన వ్యక్తిని అవుతాను. రైట్ ఆర్ రాంగ్? ఫస్ట్ ఈ రోజు నుంచి మీరు చేయాల్సింది పిల్లల్ని ప్రొవిజనల్ స్టోర్కో లేకుంటే తీసుకెళ్ళి వస్తువుల ధర తెలిసే విధంగా, డబ్బుల ఖర్చు తెలిసే విధంగా ఫస్ట్ మీరు చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఒక పేరెంట్ ఇవ్వాల్సింది. అది మిస్ చేస్తే ఏమవుతుంది తెలుసా? మా నాన్న భలే ఖర్చు పెడతారా అంతెందుకు, మొన్న ఒకడు వచ్చాడు, నాకు అసలే నోరు, మామూలుగా పిల్లలు వస్తే కొద్దిగా ఎగ్జైట్మెంట్లో ఉంటాను. వాడు ఒకటి కౌన్సిలింగ్కి వచ్చాడు, వాడు 4వ తరగతోడు. నేరుగా రాగానే టైం పాస్ చేద్దాం ఒక క్వశ్చన్ అడిగా, అరే మీ ఇంట్లో గ్యాస్ అయిపోతే ఏం చేస్తాను అడిగా. వెంటనే వాడు సడన్గా స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటా సార్ అన్నాడు. నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఊరే అట్ట కాదురా, దాని బిల్లు ఎవరు కడతారు? మా నాన్న కడతారు సార్ అని. ఊరే ఎన్ని రోజులు కడతారు? ఎన్ని రోజులైనా కడతారు సార్, మా నాన్న దగ్గర డబ్బులు ఉన్నాను. నేను వెంటనే ఆ తండ్రిని అడిగా, సార్ మీరైతే ఏం చేస్తారంటే, సరే నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోతే మీరేం చేస్తారు? ఎవరు పక్కింటోళ్ళు ఎవరు చెప్పింది? భారతీయ స్త్రీమూర్తి అనిపించారమ్మా. వాడు పక్కింటోడు ఒకటి చచ్చాడు, వాడిని అడిగితే సరిపోద్ది. వెరీ గుడ్, అవునా? పక్కింటోళ్ళు అడుగుతాం ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ పక్కింటోళ్ళు అడుగుతాం. సెకండ్ ఆప్షన్ ఏజెన్సీకి ఫోన్ చేసి బుక్ చేస్తాం. థర్డ్ ఆప్షన్ ఎలక్ట్రికల్లో లేకుంటే కట్టెలిపోయి ఏదో పెట్టుకుంటాం. 4వ ఆప్షన్ బ్లాక్లో కొనిసేస్తాం. అవును, ఎందుకు స్విగ్గీలో ఆర్డర్ పెట్టాలని అడిగితే, సార్ మా నలుగురం తినడానికి బిర్యానీ ఖర్చు 800 అవుతుంది, అదే 800తో సిలిండర్ కొనుక్కుంటే 4 వారాలు తినొచ్చు. ఒక్కరోజు తినమంటారా, 4 వారాలు తినమంటారా? ఆ విషయం పిల్లాడికి ఎందుకు తెలియదు, ఆ విషయంలో ఆయనకి ఎందుకు తెలిసింది? ఎందుకంటే చిన్నప్పటి నుంచి అడక్కముందే. అవును, మీలో ఎంతమంది ఏమనుకోకండి, చిన్నప్పుడు మీ ఇంట్లో ఒక్క టాయ్ ఉండేదా, రూమ్ మొత్తం టాయ్స్ ఉండేవా? ఒక టాయ్ ఉండేది. అది మళ్ళీ ఏదైనా పండగ వస్తే ఏ సంతకెళ్ళి ఎవరు తీసుకొస్తాడో అన్న టాయ్ కోసం వరద బాధితుల్లో పులిహార పట్టాలకు ఎదురు చూస్తుంటే మనం ఎదురు చూసేవాళ్ళం. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? నేను మొన్న యూఎస్ వెళ్ళా, 40 రోజులు యూఎస్ ప్రోగ్రాంలో ఉంటే ఒక్కొక్క పేరెంట్ వచ్చి, సార్ మా వాడు అసలు ఎన్ని బొమ్మలు కొనిచ్చారు, వాడు అసలు ఆడట్లేదు సార్ అన్నాడు. నేను ఇంటికి వెళ్తే ఉండే 5 రూముల్లో 3 రూమ్లో మనుషులు ఉంటే 2 రూమ్లో టాయ్స్ ఉన్నాయి. అన్ని టాయ్స్ తెచ్చిస్తే వాడికి విలువ తెలుస్తుందో తెలీదా? ఇంతకుముందు మీకు ఒక్క టాయ్ ఇస్తే అది చెడిపోయినా బాగలేకపోయినా దాన్ని తిప్పుకొని ఆడుకున్న బ్యాచ్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సరే కానీ ఏమనుకోకండి, మీ మిక్సీ చెడిపోతే ఏం చేస్తారు మీరు? మిక్సీ ఒకవేళ డ్యామేజ్ అయితే ఏం చేస్తారు? కొత్తది కొంటారా, రిపేర్ చేస్తారా? వినపడలా? వెరీ గుడ్. మీ ఫోన్ స్క్రీన్ గార్డ్ పగిలిపోతే ఏం చేస్తారు? రిపేర్ చేస్తారు. ఆఖరికి పెద్దవాళ్ళు ఎవరైతే బండ్లు వాడుతున్నారో బండి చెడిపోతే ఏం చేస్తారు? రిపేర్కి అని తీసుకెళ్తారు. అవును, ఎందుకు రిపేర్ చేస్తున్నాడు తెలుసా? ఎందుకంటే ఆ కొన్న ప్రతి రూపాయి నా సొంత కష్టార్జితం కాబట్టి దాన్ని రిపేర్ చేసుకొని జీవితాన్ని బాగుపరుచుకుంటున్నాను. అదే ఇప్పుడు పిల్లాడికి ఫోన్ చెడిపోతే ఏం చేస్తాడు? వినపడలా? బాగా గుర్తుపెట్టుకోండి, రిపేర్ సిస్టమ్ మీరు నేర్పకపోతే రేపటి రోజున భవిష్యత్తులో రిలేషన్షిప్లో కూడా బంధాలు ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని రిపేర్ చేసుకోకుండా కొత్త దాన్ని ఎత్తుకునే దరిద్రపు కల్చర్లోకి ఇప్పుడు వెళ్తున్నారు. అవును, ఏమనుకోకండి, ఒక విషయం అడుగుతా, భార్యాభర్తలు అందరూ ఆనందంగా ఉన్నారా? ఎవరు ఉండరు. కానీ సర్దుకుపోతూ గడపాలని చెప్పి మనందరికీ చిన్నప్పటి నుంచి ఒక విలువ నాటారని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం?
ఎందుకు ఇంతకుముందు లేని విడాకులు చట్టాలు ఇప్పుడు ఎందుకు దరిద్రంగా తయారయ్యి పెళ్లి చేసుకున్న వారం రోజులకి ఎందుకు రిలేషన్షిప్ బ్రేక్ అవుతుందంటే రీజన్ వాళ్ళకి వాల్యూ నేర్పట్లేదు. దయచేసి ఈరోజు నుంచి నేను చెప్పేది ఒప్పుకునే పని అయితే ఈరోజు నుంచి డబ్బులు నాస్తిగా ఇవ్వాలా, విలువలు నాస్తిగా ఇవ్వాలా? ఈరోజు నుంచి బాగా గుర్తుపెట్టుకోండి. కావాలంటే ఒక్కొక్క యాక్టివిటీ ఈరోజు నుంచి పిల్లల్ని కూరగాయలకు తీసుకెళ్ళండి. ఈరోజు నుంచి సాయంత్రం వచ్చాక ఏ పనులుంటే అవన్నీ పిల్లల చేత చేపిస్తేనే స్కూల్లో నేర్పించే చదువు వల్ల పిల్లలు బాగుపడ్డారంటే నేను అస్సలు ఒప్పుకోను. అది రేపటి రోజున సినిమా హాల్లోకి వెళ్ళడానికి టికెట్ ఎలా పనికొస్తుంది అంతవరకే పనికొస్తుంది తప్ప మిగతా నేర్పించాల్సిందంతా మీరే. దయచేసి ఈరోజు నుంచి రెండో పాయింట్, డబ్బులా విలువలా? నేనైతే విలువ ఇస్తా. రేపటి రోజున మనం నేర్పించే గొప్పతనం డబ్బుతోనే మొదలు పెట్టండి. ఈరోజు నుంచి 5th క్లాస్కి వచ్చారంటే నెలవారీ ఖర్చులు వాళ్ళ చేత చేయించండి. కావాలంటే 5th క్లాస్ పేరెంట్స్ 4th క్లాస్ పేరెంట్స్ ఉంటే ఏం చేయాలి నేను చెప్తా, నేర్చుకుంటారా? అవును, మీ ఇంట్లో ఖర్చు ఎంత అవుతుందో పిల్లలకి ఎంతమంది చెప్తుంటారు? ఇంత ఖర్చు అవుతుందని చెప్పడం కాదు. నేను ఒక విషయం ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఒక ఆయన ఫోన్ చేశారు. సార్ మీ దగ్గర నుంచి ఒక సలహా కావాలన్నారు. ఏంటి చెప్పండి అంటే, మా అబ్బాయి 10th క్లాస్ అవుతున్నాడు సార్, ఒక్క సలహా కావాలి. అప్పట్లో ఐఫోన్ కాకుండా శాంసంగ్ గెలాక్సీ ఒక ట్రెండ్ ఉండేది. ఎంతమందికి ఐడియా ఉంది? శాంసంగ్ గెలాక్సీ. ఆ టైంలో ఆయన ఫోన్ చేసి మా వాడు శాంసంగ్ గెలాక్సీ ఫోన్ అడుగుతున్నాడు సార్, ఏం చేయాలి అర్థం కావట్లేదు. అయితే కొనివచ్చు కదా, నాకెందుకు ఫోన్ చేశారంటే, సార్ మీరు పెద్దవాళ్ళు ఏదైనా సలహాలు ఇస్తారని చెప్పి అన్నాడు. నేను వెంటనే అడిగా, మీరేం చేస్తున్నాను? సార్ నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను, హెడ్ మాస్టర్స్ రేంజ్లో ఉన్నాను. అవును, మీకు నెలకి జీతం ఎంత వస్తుందని అడిగాను. మీకెందుకు సార్, నా జీతంతో పని. అరే బాబు నేనేం తీసుకొని చెప్పండి అంటే ఆయన చెప్పాడు, కటింగ్లన్నీ పోను ఒక 40,000 వస్తుంది సార్ అన్నాడు. ఏమనుకోకండి, నెక్స్ట్ మంత్ జీతం రంగానే అబ్బాయికి ఇచ్చాడు అన్నాడు. అదేంటి సార్ ఆ మాట? నేను చెప్పింది చేయండి అని ఫోన్ పెట్టేశాను. 6 నెలల తర్వాత ఫోన్ చేసి మా అబ్బాయి సెట్ అయ్యాడు అన్నాడు. ఏం జరిగిందో నేను చెప్తా. ఈయన ఏం చేశారు తెలుసా, నేరుగా ఇంటికి వెళ్ళి, అరే ఇప్పుడే సుధీర్ సార్తో మాట్లాడాను, నేరుగా నీకు మొబైల్ కొనిమన్నాడు, నెక్స్ట్ మంత్ 1వ తారీఖు జీతం రాగా నీకు ఇచ్చేస్తాను, వెళ్ళి కొనుక్కో అన్నాడు. వీడు ఒక్కసారిగా ప్రపంచంలో ఏ దేవుడు ఎక్కడ లేడురా, ఫస్ట్ సుధీర్ సార్ రూపంలో మా నాన్న రూపంలో ఉన్నాడని చెప్పి వీడు ఎగ్జైట్మెంట్లో ఉండి 1వ తారీఖు కోసం కుటుంబం అంతా ఎదురు చూస్తుందో లేదు తెలియదు, కానీ ఎవడు ఎదురు చూస్తున్నాడో నేరుగా 1వ తారీఖు రానే వచ్చింది. గుమ్మం ముందు కూర్చొని 4 కళ్ళు వేసుకొని ఎదురు చూస్తా, మా నాన్న వస్తాడు ఫోన్ తెస్తాడు, మా నాన్న వస్తాడు ఫోన్ తెస్తాను వెయిట్ చేస్తున్నాడు. వాళ్ళ నాన్న ఇంటికి వచ్చాడు. కూర్చోగానే నాన్న తెచ్చావండి, అరే తేలేదు ఇప్పుడే బ్యాంక్కి వెళ్ళి అమౌంట్ తీసుకొచ్చాను, ఈ అమౌంట్ నీకు ఇస్తాను వీళ్ళు కొనుక్కున్నాడు. వెంటనే 40,000 చేతిలో పెట్టగానే, బా ఈరోజు నాకు మొబైల్ వచ్చింది వెళ్ళిపోతుంటే, అరే ఒక్క నిమిషరా, మొత్తం నెల మొత్తం ఖర్చు డబ్బంతా నీకే ఇచ్చాను, ఆ ఇంట్లో అరాకొర ఖర్చు ఉంటుంది అది ఇచ్చేసి మీద తీసుకెళ్ళంటే, ఇప్పటిదాకా చిన్నప్పటి నుంచి ఇంటి ఖర్చు తెలియకుండా పెంచిన తల్లిదండ్రులు వెంటనే వాడేమనుకున్నాడు, మహా అయితే 5,000 10,000 ఉంటుంది పదా అని చెప్పి అమ్మ చెప్పు అనగానే అమ్మ ఆల్రెడీ మెంటల్గా రెడీ చేసుకొని ఒక చిట్టా తీసి అలా బయటపెట్టింది. ఫస్ట్ ఇంటి రెంట్ 10,000, కరెంటు బిల్లు 2,000, గ్యాస్ బిల్లు 1,000 రూపాయలు అని పాలోడికి పేపరోడికి అన్నీ లెక్కలేసి లాస్ట్కి వాడి చేతిలో 2,000 మిగిలింది. ఏందమ్మా ఇదంటే పక్క నుంచి నాన్న వచ్చి, ఒరే ఇది కూడా మీ నాన్నగారు అప్పుడప్పుడు బయట ఏదైనా పండగలు వచ్చినా పబ్బాలు వచ్చినా తను కొనుక్కోకుండా ఏదైనా ఖర్చులుంటే తను నష్టపోతూ తను అప్పు చేస్తుంటే ఇది మిగులుతుందంటే, అప్పటిదాకా వాడి పాకెట్ మనీకి 300 ఇస్తూ ఉంటే 300 ఖర్చు పెట్టి డబ్బులు అడిగేవాడు. కానీ అప్పటి నుంచి 300లో 100 రూపాయలు ఖర్చు పెట్టి మిగతా 200 తండ్రికి వెనక్కిస్తూ ఆ రోజు వాడికి డబ్బు విలువ తెలిసింది. వినపడలా? అర్థమైందా? ఈ రోజు నుంచి ఫస్ట్ మీరు చేయాల్సిందే ఏం నేర్పాలి? వినపడలా? ఈ రోజు నుంచి ఇంటి ఖర్చులు మొత్తం పిల్లల చేత రాయిపించండి. డబ్బులు వాళ్ళకి ఇమ్మని చెప్పట్లా, కానీ ఎంత ఖర్చు అవుతుందో తెలిస్తే, అమ్మ ఏమనుకోకండి, నెలలో ఈ దరిద్రపు జనరేషన్లో నెలలో హాఫ్ ఆఫ్ ద ఖర్చులు మొత్తం కూడా వేస్ట్కే ఖర్చు పెడతారని నేను అంటాను. మీరు చేయట్లేదేమో కానీ బయట సిటీలో అయితే అదే కల్చర్, మనకు వచ్చేది తక్కువ కాబట్టి పర్లేదు. ఈ రోజు నుంచి రెండో పాయింట్ ఇది. ఫస్ట్ది ఏం చేయకూడదు, ఎవరితో కంపారిజన్ చేయాలి. సెకండ్ది మోస్ట్ ఇంపార్టెంట్, ఈ రోజు నుంచి వాల్యూస్ ఎంత బాగా నేర్పిస్తే వాల్యూస్ అంత మంచిది. మూడోది నాకు బాగా ఇష్టమైంది, ఇది మీ అందరికీ బాగా పనికొచ్చేది కూడా. ఆ మూడోది ఏంటంటే, ఎంతమంది పిల్లలు టీవీ చూస్తూ మొబైల్ చూస్తూ తినే బ్యాచ్ ఎంతమంది ఉన్నారు? సరే నేను బయలుదేరతా బాయ్. సరే సారీ, నేను క్వశ్చన్ తప్పు అడిగాను, పొరపాటున అడిగాను, ఏమనుకోకండి. ఇప్పుడు క్వశ్చన్ రీఫ్రేమ్ చేస్తా. మీలో ఎంతమంది టీవీ చూస్తూ మొబైల్ చూస్తూ తినే బ్యాచ్ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు చేతులు ఎత్తండి. బాప్ ఏక్ నంబరీ, అంతే కదండి సార్. సారీ అండి సార్, మా డిష్ బిల్లు, మా టీవీ బిల్లు, మా కరెంటు బిల్లు మీకేం పోయిందంటే నాకేం పోదండి, కానీ దానివల్ల జరిగే పరిణామాలు ఏంటో నేను చెప్తాను. నెక్స్ట్ 10 నిమిషాలు జాగ్రత్త వినండి. తినేటప్పుడు ఫోన్ చూస్తే ఏమవుతుంది? ఒక తల్లిగా మీరేం కోరుకుంటారంటే, కొడుకు కొద్దిగా అన్నం ఎక్కువ తింటే మాకు తల్లి కడుపు బంగారం హ్యాపీగా ఉంటుందని చెప్పి మీరు అనుకుంటారు. కానీ దానివల్ల ఏమవుతుందో నేను చెప్తాను. భోజనం అంటే ఎప్పుడు
భోజనం అంటే ఎప్పుడు మొబైల్ చూస్తూ టీవీ చూస్తూ తింటే ఎలా ఉంటుంది తెలుసా? ప్లేట్ ఇలా పెట్టుకొని అక్కడ టీవీ వస్తుంటే ఏయ్ బల్లి పడింది, నల్లి పడింది, పురుగులు వేసుకో అని ఏం తింటున్నావు ఎంత తింటున్నావు తెలియకుండా పిల్లలు ఈ మధ్య తింటున్నారని నేను అంటాను. కావాలంటే తల్లిలు కూర్చొని అందరని అడుగుతాను. మీరు మామూలుగా పెడితే వాడు ఇంతే తింటాడు, టీవీ చూపిస్తూ పెడితే వాడు ఇంత తింటాడు. ఆ తల్లికి ఎంత ఆనందం తెలుసా? అబ్బా మా వాడు తింటున్నాడు మీకు అనిపిస్తుంది. కానీ దానివల్ల వచ్చే పరిణామాలు అంటే నేను చెప్తాను. ఈ రోజు నుంచి భోజనం చేసేటప్పుడంట 2 విధాలుగా భోజనం ఒకటి, రాత్రిపూట ఒకటి. నేను చెప్తా. భోజనం చేసేటప్పుడు మాత్రం ఎలా చేయాలి తెలుసా? కడుపు నిండా భోజనం చేయకూడదంట. మీరు కానీ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎప్పుడు కడుపు నిండా భోజనం చేయకూడదంట. ఎవరైనా ఇంటికి ఆతిథ్యం వస్తే మనం ఏం చేస్తాం తెలుసా? వాడికి కడుపు నిండా పెడతాం, వాడు కూడా కడుపు నిండా తిన్నాను సార్ అన్నాను. ఈ రోజు నుంచి అంట శారీరకంగా ఆనందంగా ఉండాలంటే కడుపు నిండా భోజనం చేయకూడదంట, మైండ్ నిండా భోజనం తినాలంట. మైండ్ నిండా సార్ మీకు పిచ్చి బాగా ముదిరిపోయింది సార్, ఎవడన్నా కడుపు నిండా తింటాడు, మైండ్ నిండా ఎలా తింటాడు? నేను చెప్తాగా అమ్మ, మనకి ఎన్ని సెన్సెస్ ఉంటాయి? సెన్సరీ ఆర్గాన్స్ ఎన్ని ఉంటాయి? ఎన్ని? 5 సెన్సెస్. ఏమేంటి చెప్పండి? ఐస్, నోస్, టంగ్, ఇయర్స్, స్కిన్. ఎవరైతే రోజు ఈ 5 సెన్సెస్తో తింటారో వాళ్ళు నిజమైన అదృష్టవంతులు. ఎవరైతే 5 సెన్సెస్తో తింటారో వాళ్ళు నిజమైన అదృష్టవంతులు. అదేంటో నేను చెప్తా. మాట్లాడుకుందాం ఒక ఎగ్జాంపుల్తో. ఎంతమంది ఇక్కడ నాన్ వెజిటేరియన్స్ ఉన్నానండి? నాన్ వెజిటేరియన్స్ ఏం పర్లేదు, ఊరికే చెప్పండి, నేను ఇప్పుడేం సప్లై చేయట్లా. ఎంతమంది చికెన్ బిర్యానీ ఫేవరెట్ పీపుల్ ఎంతమంది ఉన్నారు? మీరు మనుషులనే తినేసే బ్యాచ్ లాగా ఉన్నారు, చేతులెత్తండి. అవునా? ఏమనుకోకండి, వెజిటేరియన్స్ నా మీద మళ్ళీ పోలీస్ కంప్లైంట్ పెట్టబాకండి. ఒక 5 నిమిషాలు నాన్ వెజ్ మాట్లాడతాం. అవును, భారతదేశంలో అందులో తెలుగు వాళ్ళ సంస్కృతి ప్రకారం మొత్తం 12 నెలల్లో 11 నెలలు నాన్ వెజ్ తింటారు. 1 నెల మాత్రం తినరు, ఇంట్లో వాళ్ళు పెట్టరు. ఏంటా నెల? శ్రావణ మాసం. ఇంకేమన్నా ఉందా? కార్తీక మాసం. అందుకే కార్తీక దీపం సీరియల్ హిట్ అయింది. అవునా? కార్తీక మాసం 1 నెల మాత్రం ఇంట్లో వాళ్ళు తినరు, మీరు తింటే మిమ్మల్ని బయట చంపేస్తారు. అవునా? అలాంటిది మీరు ఎవరన్నా భార్యాభర్తలు ఇద్దరు ఇక్కడ ఉన్నారా? భార్యాభర్తలు ఇద్దరు. మేడం ఎక్కడున్నారు? నాన్ వెజ్జా వెజ్జా? వెజ్ వద్దు నాకు ఈరోజు, ఎలిమినేటెడ్. మీరు నాన్ వెజ్జా వెజ్జా? ఓ, దీనికి నా దగ్గర సమాధానం లేదు గురుగారు. ఇది ఇంటింటి థ్యాంక్ యూ, ఇక్కడ పెట్టి సెకండ్. దీనికి నా దగ్గర సమాధానం లేదు. వద్దులే సార్, ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తే నేను లాయర్ దగ్గరికి వెళ్ళాలి, ఎందుకు వచ్చింది? జస్ట్ కిడింగ్ గురుగారు. ఎవరన్నా నాన్ వెజిటేరియన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చోని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు రాలేదా? ఓ, వీళ్ళు భర్తల కోసం ఎత్తుతున్నారు, మా ఆయన ఎక్కడున్నాడు? ఉన్నారా మ్యామ్? సార్ వచ్చారా? నాన్ వెజ్ చేయగలరు మీరు? ఓకే. సార్ ఎక్కడున్నారు? మేడం వాళ్ళు సార్. ఓకే గురుగారు. మీ పేరు సార్? వెంకటరామరెడ్డి గారు. మీ పేరమ్మా? కొద్దిసేపు మీ పేర్లు వాడచ్చు కదా, మళ్ళీ నా మీద పోలీస్ కంప్లైంట్లు ఏం పెట్టరు కదా. ఓకే. వెంకటరామరెడ్డి గారు, ప్రియాంక గారు ఒకరోజు ఏం చేశారంటే, కార్తీక మాసం స్టార్ట్ అయ్యే టైంలో నేరుగా వెళ్ళి ఆవిడ వాళ్ళ భర్తను అడిగారు, ఏమండి 11 నెలలు మీరు తిన్నా ఏం కావాలో నేను చేసి పెట్టాను, ఈ 1 నెల మాత్రం నేను మన ఇంట్లో బాగుండాలని చెప్పి నేను వ్రతం చేస్తున్నా, దయచేసి ఈ 1 నెల ముద్ద ఏదీ లేదు, ముందే చెప్తున్నాను చెప్పగానే ఆయన ఒక్కసారిగా అరే 11 నెలలు నా కోసం చేసినావిడ ఈరోజు అడుగుతుందని చెప్పి భార్య మాట కాదని లేక బయట తినకుండా 4 రోజులు. మామూలుగా ఆయన ఎలాంటి వ్యక్తి తెలుసా? చికెన్ లేకుండా నాన్ వెజ్ లేకుండా ఒక ముద్ద తెగని బ్యాచ్ ఆయన. వెంటనే ఏం చేశారంటే భార్య కోసం ఆ రోజు ఓకే అన్నాడు. 30 రోజులు అయిపోయింది. 30 రోజులు అయిపోయి ఆదివారం వస్తే, అందులో మనందరికీ తెలిసిందే తెలంగాణ సైడ్ ఆదివారం వస్తే ఏంటి స్పెషల్? నాన్ వెజ్ ఉండాలి. వెంటనే ఏం చేశారు తెలుసా? కార్తీక మాసం అయిపోయింది, నాన్ వెజ్ ఆదివారం వచ్చింది, 2 కేజీలు చికెన్ తీసుకొని నేరుగింట్లో పెట్టి నీ కోసం 4 రోజులు తినకుండా ఉన్నా, ఈరోజు నాకు మళ్ళీ అదే దమ్ బిర్యానీ కావాలని చెప్పి నేరుగిల్లి హాల్లో కూర్చున్నాడు. ఈవిడ మా ఆయన నా కోసం ఎప్పుడు నా మాట వింది, ఈ మధ్య 4 రోజులు నా కోసం తినకుండా ఉన్నాడు, ఈరోజు మసాలాతో పాటు కొద్ది ప్రేమ కూడా వేద్దామని చెప్పి కూర్చొని వండుతూ ఉంది. 2 గంటల తర్వాత ఈయన హాల్లో కూర్చొని ఏదో పేపర్ చదువుతుంటే ఇంతలో కిచెన్లో నుంచి ఆ వండుతున్న స్మెల్ హాల్లోకి రాగానే ఫస్ట్ ఆయన బాడీలో ఎవరు తింటారు? వినపడలా? నోస్. నేరుగా వెంటనే మా ఆవిడ భలే బిర్యానీ ప్రిపేర్ చేస్తుందని చెప్పి ఒకసారి అనుకుంటాడు. తర్వాత ఆవిడ మొత్తం డెకరేట్ చేసి నేరుగా ప్లేట్లో తీసుకొస్తుంటే సెకండ్ ఎవరు తింటారు? వినపడలా? మీరు బాగా కనెక్ట్ అయ్యారే. సెకండ్ ఐస్. థర్డ్ నేరుగా ఆవిడ తీసుకొని వచ్చి పెడుతున్నప్పుడు ఆ గెరెటెల్ సౌండ్, ఆ ప్లేట్ సౌండ్ అన్నీ వస్తుంటే థర్డ్ ఎవరు తింటారు? ఇయర్స్. ఆ ముదనస్తపు ఇంగ్లీష్ వాళ్ళు తిన్నట్టు ఫోర్క్లు ఇవన్నీ కాదురా, దేవుడు ఇచ్చిన చెయ్యి ఉందని ఒక్కసారిగా చెయ్యిలా పెట్టి కలుపుతూ ఉంటే ఫోర్త్ ఎవరు తింటారు? స్కిన్. 4 రోజుల నుంచి తినకుండా ఎప్పుడెప్పుడు చికెన్ తిందామని ఎదురు చూస్తూ ఒక్కసారిగా బాగా లెగ్ పీస్ ఒకటి ఉంటే దాన్ని మసాలా దీన్ని లెగ్ పీస్ తీసుకొని ఇలా పెట్టుకొని ఇలా నేరుగా తీసుకొని కొరుకుతూ ఉంటే ఎంతమందికి సలైవ స్టార్ట్ అయింది? లాస్ట్ ఎవరు తింటారు?
లాస్ట్ ఎవరు తింటారు? ఈ 5 సెన్సెస్తో ఎవరైతే తింటారో వాళ్ళు అదృష్టవంతులు. నేను చెప్పే తప్పేం చెప్పట్లా, దీన్ని మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. మైండ్ఫుల్ ఈటింగ్. మీరు ఎంతమంది ముద్దపప్పు ఆవకాయ అంటే ఎంతమందికి ఇష్టం? ఎప్పుడైనా బాగా ఆకలిగా ఉన్నప్పుడు నేరుగా ఒక ముద్ద తీసుకొని ఇలా తినంగానే ఎంతమందికి బా చాలా బాగుంది అని ఒక ప్లెజెంట్ అనిపించి ఎంతమందికి అనిపిస్తుంది? ఏమవుతుంది తెలుసా? సైకాలజీగా చెప్తున్నాను. మీరు రీల్ చూస్తే ఒక డొపమైన్ ఎలా రిలీజ్ అవుతుందో, మీకు ఏదైనా ఆనందం కలిగించేవి ఇస్తే డొపమైన్ ఎలా రిలీజ్ అవుతుంది, తింటుంటే కూడా మనిషికి డొపమైన్ రిలీజ్ అవుతుంది. కానీ ఈ మధ్య పిల్లలకి మీరు తీసుకెళ్ళి ఫోన్ చూస్తూ పెడుతూ ఉంటే ఈ నాలుక మీద ఉండే టేస్ట్ గ్లాండ్స్ వాళ్ళకి పనిచేయవు. దాంట్లో ఉప్పు ఉందా ఏముందో వాళ్ళకి తెలియదు. మీరేం చేస్తున్నాడు తెలుసా? ఒక యంత్రానికి ఫీడ్ చేస్తున్నాడు తప్ప. కానీ ఈ మధ్య పేరెంట్స్ వచ్చి కంప్లైంట్లో మా వాడు ఈకపోతే తినకపోతే నేనేం చెప్తాను తెలుసా? ఈకపోతే తినట్లేదంటే ఇవ్వబాకండి. 4 రోజులు కడుపు కాలితే వాడే అన్నం కోసం వస్తాడని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? అర్థమైందా? దయచేసి ఈరోజు నుంచి నేను ఇది 7 ఏళ్ల నుంచి నా కుటుంబాలు అప్లై చేస్తున్నాను. నా పాప ఇప్పుడు 6 సంవత్సరాలు. మా ఇంట్లో వాళ్ళందరికీ మేము రొటీన్ చేసింది ఏం తెలుసా? 7 ఏళ్ల నుంచి ఇప్పుడు దాకా ఒక్కరోజు కూడా ఫుడ్ చూస్తూ తినింది లేదు. ఎందుకు తెలుసా? మా ఆవిడ 2 గంటల కష్టపడి నేను చేసుకొని వచ్చినప్పుడు అది చూస్తూ అది ఆస్వాదిస్తూ తింటే బాడీ అంతా చాలా యాక్టివ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ఫుడ్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తానండి, మీకే తెలియకుండా ఒక ఎనర్జీ వస్తుంది. ఫుడ్ అంటే తినే దాంట్లో వచ్చేదే కాదు, మీరు తిన్న తర్వాత రిలీజ్ అయ్యే హార్మోన్స్ ద్వారా కూడా ఎనర్జీ వస్తుందని నేను అంటాను. రైట్? ఈరోజు నుంచి ఫస్ట్ పని రాత్రిపూట ఫోను టీవీ లేకుండా మేము ఈ రోజు నుంచి మనస్ఫూర్తిగా భోజనం చేస్తాను. నాకు ఎంతమంది మాటిస్తారు? ఎవరి కోసం? పిల్లల్ని పక్కన పెట్టండి. ఎవరి కోసం? మన కోసం. దయచేసి ఈరోజు నుంచి మీరు చేయాల్సింది ఫస్ట్ మాట, వీలైనంత వరకు మీరు చేయాల్సింది రాత్రిపూట భోజనం చేసేటప్పుడు ఫోన్ ఉండకూడదు. ఏది చేసేటప్పుడు తినేటప్పుడు మాత్రం ఫోన్ ఉండకూడదు. అమ్మ, వంట చేయడం ఈజీయా కష్టమా? ఏదో ఒకటి చెప్పండి, వాళ్ళని ఏదో ఒకటి లాగుతాను నేను. అది కూడా ఆలోచిస్తున్నారు. వంట చేయడం కష్టమా ఈజీయా? మీరు మరీ మంచితనం ఎక్కడ ఆయన చెప్తే మా ఆయన బాధపడతారండి. అందుకని నేను వంట చేయడం నిజంగా కష్టమేనమ్మా. మీరు కాబట్టి మల్టీ టాస్కింగ్ ఉంది కాబట్టి ఉదయాన్నే పిల్లలు రెడీ చేసి వంట చేసి అన్నీ అడ్జస్ట్ చేస్తారు. కానీ వంట చేయడం చాలా కష్టం. 4 రోజులు వండి చేస్తే నాకే అర్థమైంది. అవునా? అలాంటిది ఆ వంట అంత కష్టపడి చేసుకొని వచ్చినప్పుడు మీ ఆయనకి తీసుకొని వచ్చి పేట్ మీద పెట్టినప్పుడు ఆయన టీవీ చూస్తూ ఏం పెట్టారు ఎంత పెట్టారో తెలియకుండా తిన్న తర్వాత అప్రిషియేట్ చేయకపోతే మీకు ఎలా అనిపిస్తుందమ్మా? బాధగా అనిపిస్తుందా? దయచేసి ఈరోజు నుంచి మైండ్ఫుల్ ఈటింగ్. పిల్లలు ఇంత తిన్నా పర్లేదు, ఇంత కట్టాలు వేసుకొని మొబైల్ చూస్తూ తినేదానికంటే ఇంకా ఒక దారుణం చెప్పంటారా? ఈ మధ్య టీవీ చూస్తూ ఫుడ్ తింటే ఏమవుద్ది తెలుసా? మీలో ఎంతమందికి టీవీ చూస్తూ ఫుడ్ తింటూ ఉంటే ఏమవుద్దంటే భలే ఉంది అంటూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ బ్రెయిన్లో ప్రోగ్రామింగ్ ఏమవుద్ది తెలుసా? తింటూ చూస్తున్నా అన్నప్పుడు రేపటి రోజున వాడు చూడాలంటే ఏముండాలి? వినపడలా? బ్రెయిన్ ప్రోగ్రామింగ్ అయిపోయింది. రేపటి రోజున నేను తినాలంటే ఏముండాలి? ఈ 2 ఇంటర్ కనెక్షన్ ఎవరు చేశారంటే మనమే. అందుకే పిల్లలు స్టార్టింగ్లో లేని ఈ మధ్య మొబైల్ పెట్టకూడదు, వాడు తినట్లేదంటే వాడి బ్రెయిన్లో ప్రోగ్రామ్ ఏంటంటే ఫుడ్ చూడంగానే వాడికి వెళ్ళిపోవాలి. దీన్నే సైకాలజిస్ట్ ఎప్పుడో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక డాగ్, దీన్నే పావ్లో ప్రిన్సిపల్ అంటారు. నేను చెప్తాను వినండి. ఆపరేషనల్ కండిషనింగ్ అనే ఒక ప్రోగ్రాంలో ఏం చేశారు తెలుసా? ఒక డాగ్ని బంధించి అక్కడ ఒక బెల్ పెట్టారు. బెల్ సౌండ్ వినగానే ఫుడ్ వస్తుంటే డాగ్ నోట్లో సెలవ స్టార్ట్ అయ్యేది. బాగా గుర్తుపెట్టుకోండి. బెల్లు కొట్టగానే నెక్స్ట్ ఫుడ్ వస్తుంది, డాగ్ నోట్లో సెలవ స్టార్ట్ అయింది. 2వ రోజు కూడా బెల్లు కొట్టారు, ఫుడ్ వచ్చింది, డాగ్ నోట్లో సెలవ స్టార్ట్ అయింది. 3వ రోజు బెల్లు కొట్టంగానే ఫుడ్ పెట్టకముందే సెలవ స్టార్ట్ అయింది. ఎందుకంటే డాగ్కి ప్రోగ్రామింగ్ ఏం చేశారంటే బెల్లు కొట్టంగానే ఫుడ్ వస్తుంది అనే దాంట్లో బ్రెయిన్ ప్రోగ్రామింగ్ అయిపోతుంది. మన బ్రెయిన్ కూడా తినేటప్పుడు చూడాలి, చూసేటప్పుడు తినుండాలి అని చెప్పి మనం కూడా ప్రోగ్రామింగ్ చేయొద్దు. ఇది ఫస్ట్ది. 3rd పాయింట్ ఏంటంటే తినేటప్పుడు ఏది చూడకూడదు. అవును, ఒక గొప్ప మేధావి పెద్దవాళ్ళు ఇప్పుడు నాకు చెప్పింది ఏం తెలుసా? ఈ మాట నేను చెప్పింది కాదు, నన్ను ఎవరు తిట్టుకోబాకండి. 2500 మంది డాక్టర్లు కూర్చొని ఉంటే పట్టాభిరామ్ గారు లాంటి ఒక పెద్ద వ్యక్తి ఆయన ఒక మాట అన్నాడు. ఆఖరికి గేదెలు కూడా ఏముందో చూసి తింటుంటాయి, మనుషులు మనమే చూడకుండా తింటున్నాం అని చెప్పి ఆయన అన్నాడు. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ విషయం? దయచేసి నేను చేతులు జోడించి అడుగుతున్నాను, మీ పిల్లల ఆరోగ్యాన్ని మాత్రం మీరు నాశనం చేయొద్దు. మైండ్ఫుల్ ఈటింగ్ పెట్టండి. ఇది 3rd పాయింట్. 4థది నాకు ఇష్టమైంది. ఎంతమంది రాత్రిపూట బెడ్రూమ్లోకి ఫోన్ తీసుకెళ్లే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? పాపులము మేము వరయ్యా అని నేను పాట పాడుకుంటే వెళ్తా. ఇప్పుడు ఏమవుతుంది సార్ ఫోన్ తీసుకెళ్తే? అమ్మ, ఇక్కడ ఎంతమంది ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు? ఎల్కేజీ యూకేజీ. సార్ మీ పేరు?
శ్రీను గారు, మీ పాప ఏజ్, బాబు ఏజ్ ఎంత? 5 years. ఏమనుకోబాకండి, మీ బాబుని తీసుకురండి. తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ప్లగ్ బాక్స్ ఉంది, ప్లగ్ బాక్స్ మొత్తం బయట తీసి వైర్లు బయటకి ఇస్తా, మీ అబ్బాయికి వైర్లు ఇస్తా, నేను ఇక్కడ స్విచ్ చేస్తా. మీకు ఓకేనా? ఏమవుద్ది? షాక్ వస్తుంది. వద్దులే, ఇంత కష్టం నేను పెట్టను. కానీ మీరు కిందకి రండి. కింద గ్యాస్ స్టవ్ ఉంది. గ్యాస్ స్టవ్ మీద బాగా మరిగే ఒక పెనువో లేకుంటే వాటర్ పెట్టి బాయిల్ చేస్తూ మీ పిల్లాడి చేయి దాంట్లో పెట్టిస్తా. మీకు ఓకేనా? కాలుతుంది. వెరీ గుడ్ గుడ్. పిల్లాడికి షాక్ కొడుతుందంటే చాలా జాగ్రత్త పడతాం, పిల్లాడికి కాలుతుందంటే చాలా జాగ్రత్త పడతాం. ఇవన్నీ కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త పడుతున్నారు. దానికంటే కనపడని జబ్బు ఏంటో నేను చెప్తాను. అమ్మ, మీ వయసుకి, ఇప్పుడు మీ వయసుకి నాతో కలిపి మీ వయసుకి ఇప్పుడు మీ బాడీలో ఏమన్నా పార్ట్స్ పెరుగుతాయా? హైట్ లేదు. మహా అయితే పెరిగితే ఇది తప్పేం పెరగదు. ఎస్ ఆర్ నో? అంతకంటే ఏం పెరగదు. అవునా? పొట్టోళ్ళు హైటోళ్ళు అయిపోరు, హైటోళ్ళు పొట్టోళ్ళు అయిపోరు. ఓన్లీ అదే పెరగదు. కానీ చిన్నపిల్లలు ఏమవుద్ది తెలుసా? చిన్నపిల్లలు 18 ఏళ్ల వరకు వాళ్ళ వయసుతో పాటు వాళ్ళ బాడీ ఆర్గన్స్ అన్నీ పెరుగుతుంటాయి. మీరు రాత్రి ఇప్పుడు మొబైల్ బెడ్రూమ్లో తీసుకెళ్తే నాకేం నష్టమో కాదు, పుట్టిన పిల్లలకి ఏం నష్టమో నేను చెప్తా. ఇది నేను చెప్పేది అబద్ధమైతే మీకుంటే గూగుల్ వెళ్ళి రీసెర్చ్ చేసుకొని ఏ ఒక్క ఆర్టికల్ అయినా నేను చెప్పేది తప్పని నాకు చెప్తే నేను ఈ వృత్తిలో ఈ పాయింట్ చెప్పడం మానేస్తా. నేను ఇప్పటికీ దాదాపు 15 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తూనే ఉన్నాను. అదేంటో నేను చెప్తా. రాత్రిపూటంట రేడియేషన్ వచ్చే మొబైల్ని బెడ్రూమ్లో తీసుకెళ్ళి డోర్స్ క్లోజ్ చేసి మొబైల్ అక్కడ పెడితే మామూలు టైంలో కంటే హెవీ రేడియేషన్ అప్పుడు ఎక్కువ వస్తున్నప్పుడు ఆ రేడియేషన్ చిన్న పిల్లలు బోన్ ఫార్మేషన్, న్యూరల్ ఫార్మేషన్ జరగాల్సిన టైంలో ఆ రేడియేషన్ వెళ్ళి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయితే ఇంతకు ముందు లేని ఆటిజం, హైపర్ యాక్టివిటీ ఇవన్నీ రావడానికి కారణం ఏంటి తెలుసా? ఇప్పుడు చూసే జబ్బులన్నీ రావడానికి కారణం ఓన్లీ ఫోన్ అని చెప్పి తేల్చి చెప్పారు. రాత్రిపూట ఫోన్ తీసుకెళ్ళడం వల్ల మాత్రమే. మీరు కనుక ఈ రోజు నుంచి ఫోన్ తీసుకెళ్తే ఇప్పుడేం తెలియదమ్మా, నేను చెప్తాను కదా, షాక్ కొట్టేది ఇప్పుడే తెలుస్తుంది, కాలేదు ఇప్పుడే తెలుస్తుంది. కానీ తెలియని జబ్బు ఏంటి తెలుసా? ఒక్కసారి మీరు బెడ్రూమ్లో ఫోన్ తీసుకెళ్ళి బెడ్రూమ్లో పెడితే రాత్రిపూట డోర్స్ క్లోజ్ చేస్తాం కదా, ఆ డోర్స్ క్లోజ్ చేసినప్పుడు హెవీ రేడియేషన్ అంతా అక్కడే ఉన్నప్పుడు అది ఫస్ట్ ఎవరి మీద ఎఫెక్ట్ అవుతుంది తెలుసా? భారీగా పెరిగిన మన మీద ఎఫెక్ట్ అవ్వదు. చిన్న పిల్లలు న్యూరల్ ఇంబ్యాలెన్స్తో స్టార్ట్ అయ్యే పిల్లల మీద ఆ ఇంపాక్ట్ పడి చాలా మందిలో ఈ ఆటిజం, ADHDలు, హైపర్ యాక్టివిటీలు, సెల్ ఫోన్ అంటే నిద్ర లేకపోవడం ఇవన్నీ రావడానికి కారణం ఇవే. దయచేసి నేను చేతులు జోడించి అడుగుతున్నాను. ఇప్పుడు చాలామంది మదర్స్ వస్తారు, సార్ ఏం చేయమంటారు సార్, ఉదయం పూట లేవాలంటే అలారం పెట్టుకోవాలి కదండి సార్ అని వస్తారు. అవునా అమ్మ? అంతకుముందు ఏదో ఒక ముష్టి డబ్బా ఒకటి ఉండేది. ఎంతది? 150 రూపాయలతో డబ్బా. కూర్చున్న భర్తలందరినీ కోరుకుంటున్నా, మీ ఆవిడకి పట్టుచీర కొనిచ్చినా కొనికపోయినా పర్లేదు, కానీ ఆ అలారం క్లాక్ కొనిచ్చి ఇస్తే. అర్థమైందా? దయచేసి రాత్రిపూట అంత బాగా సంపూర్ణ ఆరోగ్యం కోసం పిల్లల్ని పెంచుతూ తెలియకుండా మీ పిల్లల్ని ఎంత నాశనం చేస్తున్నా అంటే, నేను అడిగే ప్రశ్నలు ఎంతమంది విన్నారు నాకు చెప్పండి. ఎంతమంది ఆటిజం అనే పదం విన్నారు? ADHD, హైపర్ యాక్టివిటీ ఎంతమంది విన్నారు? స్పీచ్ డిలే ఎంతమంది విన్నారు? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా? కొన్ని తల్లి గర్భంలో లోపం వల్ల వస్తే మిగతా 90% ఇటువంటి డిస్ట్రాక్షన్. దయచేసి అమెరికాలో స్పీచ్ డిలే కేసులు ఎందుకు పెరిగాయి తెలుసా? వాడు పుట్టగానే ఫోన్ ఇచ్చి చూసుకో అని చెప్తుంటే మాట్లాడే వాళ్ళు లేక వాళ్ళకి స్పీచ్ డిలే స్టార్ట్ అవుతుంది. దయచేసి నా సిన్సియర్ రిక్వెస్ట్, నేను ఇది 7 ఏళ్ల క్రితం నా వీడియోస్లోకి వెళ్ళండి, నో ఫోన్ టు బెడ్రూమ్ అని నేను అప్పుడే పెట్టా. 7 ఏళ్ల క్రితం 7,000 మంది కుటుంబాలు అప్లై చేసి వాళ్ళ లైఫ్ చాలా బాగుంది. ఈ రోజు నుంచి రాత్రిపూట తినేటప్పుడు మాత్రం ఫోన్ చూడకూడదు, రెండోది బెడ్రూమ్లోకి ఫోన్ తీసుకెళ్ళకూడదు. ఎంతమందికి నేను చెప్పేది అర్థమైంది? ఎవరి కోసం? ఫస్ట్ ఎవరి కోసం? అవును, మీ పిల్లల్ని ఆరోగ్యంగా పెంచాలనుకుంటున్నారా, అనారోగ్యంగా పెంచుతామనుకుంటున్నారా? ఆరోగ్యంగా పెంచడం అంటే ఫిజికల్గా జ్వరం రాకుండా, జలుబు రాకుండా చూసుకోవడం కాదు, మానసికంగా బ్రెయిన్ని కూడా చాలా జాగ్రత్త చూసుకోవడం ఒక తల్లిదండ్రుల బాధ్యత. అందుకే 4వ పాయింట్, నో ఫోన్ టు బెడ్రూమ్, నో ఫోన్ టు బెడ్రూమ్, నో ఫోన్ టు బెడ్రూమ్. ఓకే, ఇది చాలా చాలా ముఖ్యం. 4 పాయింట్స్ మాట్లాడడం. ఫస్ట్ ఏంటి? మర్చిపోయి ఇల్లా మనం ఎవరితో కంపారిజన్ చేయకూడదు, ఎవరితో చేయాలి? ఓకే, సెకండ్ పాయింట్ ఏమి ఇవ్వాలి? విలువలను ఆస్తిగా ఇవ్వాలి. థర్డ్ పాయింట్ వినపల్లా, మనీ కాదు, మైండ్ఫుల్ ఈటింగ్. ఏంటది? ఈ పదం గుర్తుపెట్టుకోండి. మైండ్ఫుల్ అంటే మనస్ఫూర్తిగా తినడం, 5 సెన్సెస్ తినడం. లాస్ట్ అండ్ ఫైనల్ 4th పాయింట్ ఏంటది? నో ఫోన్ టు. మొన్న ఈ మధ్య తిరుపతికి వెళ్తే తిరుపతి దర్శనానికి వెళ్ళేటప్పుడు రూల్ ఏంటి? మొబైల్ తీసుకెళ్ళకూడదు. నేను ఆ 300 రూపాయల దర్శనానికి పంచులు అవన్నీ కట్టుకొని మొబైల్ ఎవరు తీసుకెళ్ళా. నాకు అసలే నా కళ్ళు ఖాళీగా ఉండవు. నేనేం చేస్తానంటే అందరిని అబ్జర్వ్ చేస్తుంటా. ఆ లైన్లో వెళ్తుంటే
అందరూ ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఓకే 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 ఏంటి మామూలు అడిక్షన్ కాదు, నెక్స్ట్ లెవెల్లో ఉంది. రేపటి రోజున భగవంతుడి అనుగ్రహం కరెక్ట్గా ఉంటే ఇలాగే అందరు దరిద్రలో తయారయ్యారంటే మాత్రం నేను 2 ఇళ్ళు కట్టుకున్నా, ఇంకో 3 ఇళ్ళు కూడా కట్టుకుంటా. నేను నా దగ్గరికే జబ్బులకు వస్తున్నారు. దయచేసి నేను ఇది మొత్తం ఎందుకు జోక్గా చెప్తున్నా అంటే, సీరియస్ చెప్తే కొంతమంది వినరాని జోక్గా చెప్తున్నా, కానీ కంటెంట్ మాత్రం చాలా సీరియస్. ఈ 4 పాయింట్స్. ఐదోది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా. లాస్ట్ టైం మీ పిల్లలతో ఎప్పుడు ఆడుకున్నారు? భలేవాళ్ళు సార్, ఒక రోజు నా జీవితంతో ఆడుకుంటున్నాడు. అది కాదు నేను అడిగేది. లాస్ట్ టైం మీ పిల్లలతో ఎప్పుడు ఆడుకున్నారు? టైం ఉన్నప్పుడు. బా, ఆన్సర్ అయితే ఏదో పుష్కరానికి ఒకసారి, పండగకి ఒకసారి అన్నట్టు చెప్పారు. లాస్ట్ టైం మీ పిల్లలతో ఎప్పుడు ఆడుకున్నారు? నిన్న సాయంత్రం. వెరీ గుడ్ సార్. ఏం ఆడారు? స్నేక్ అండ్ ల్యాడర్ ఒకటి భుజం మీద ఎక్కించుకొని ఆడారు. వెరీ గుడ్. ఇంకా మీరందరూ ఎందుకు ఏదో నన్ను ఏలియన్ చూసినట్టు చూస్తున్నారు? ఏదో ఒకటి చెప్పండి. అమ్మ చెప్తల్లి. క్యారమ్ బోర్డ్. వెరీ గుడ్. ఇంకా క్రికెట్. వెరీ గుడ్. సరే, కానీ పిల్లలు మీతో ఆడడానికి ఎక్కువ ఇష్టపడతారా, మొబైల్ టీవీలో ఆడడానికి ఎక్కువ ఇష్టపడతారా? మీరు ఓకే. ఇంకా ఎందుకో నేను కారణం చెప్పొచ్చా? ఎందుకు మీతో ఎక్కువ ఆడరు, పిల్లలు వాళ్ళతో మొబైల్తో ఎందుకు ఎక్కువ ఆడతారో నేను చెప్తాను. ఫస్ట్ కారణం నేను చెప్తాను, జాగ్రత్త వినండి. అది ఎందుకంటే, రోజు అదే క్యారమ్స్ ఆడమంటే కిక్ వస్తుందా, కిక్ రాదా? వినపడలా? రోజు అదే చెస్ ఆడమంటే కిక్ వస్తుందా, కిక్ రాదా? నేనేం చేస్తాను తెలుసా? 365 రోజులకు 365 గేమ్స్ రావాలని చెప్తాను. ఎలాగో నేను ఎగ్జాంపుల్ ఇస్తా, ఏమనుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మీరు 5th క్లాస్ ఎవరు మీరు చెప్పింది? 5th క్లాస్. మీరు, మీ వైఫ్ ఇక్కడ ఉన్నారా? లేరు. మీరు, మీ పిల్లలు ఏం చేస్తారు? ఎంత ఏజ్? 10 years. ఒక్కరేనా? పాప? బాబు ఏజ్ ఎంత? పాప 6 years. 10, 6. ఓకే. ఈరోజు సాయంత్రం మీరు ఇంటికి వెళ్ళంగానే నేరుగా ఏం చేస్తారంటే, పాపని బాబుని, అరే రండ్రా ఆడుకుందాం. మా నాన్నేనా? ఆడుకుందామా? ఏమైంది వెనక అని వాడు అనుకుంటాడు ఒక్కసారిగా. ఓకే, అనుకోనివాడు, ప్రాబ్లం లేదు. నేరుగా తీసుకెళ్ళి మీ వైఫ్ని కూడా కూర్చోబెట్టి వెంటనే ఏం చేశారంటే, పేపర్ బాల్స్ ఉంటాయి కదా, పేపర్ని ఇలా చేస్తే బాల్ అవుతుంది కదా, మీరు ఒక 5, మీ ఆవిడకి ఒక 5, మీ పిల్లలిద్దరికి 5 ఇచ్చి నేరుగా అంత దూరంలో ఒక డస్ట్బిన్ అక్కడ పెట్టి, ఒక బకెట్ అలా పెట్టి, అరే మన నలుగురిలో ఎవరైతే ఎక్కువ పేపర్ దాంట్లోకి వేస్తారో వాళ్ళు గెలుస్తారనగానే, మా నానేనా ఏంది ఈరోజు కొత్తగా ఉన్నాడేనా అని చెప్పి వాడికి డౌట్ వస్తుందా అది ఫస్ట్? అవునా? వెంటనే ఏం చేశారంటే, సరే ఆడదాం అని చెప్పి మీరు ఒక 5 మీరు 2, 3 వేశారు, మీ మిస్సెస్ కూడా 2 వేశాడు. పిల్లలు చాలా షార్ప్ కదా. మీ పాప ఏం చేసింది? 10 years కాబట్టి నేరుగా 4 వేసింది. చిన్నోడు ఒక 3 వేసాడు అనుకో. పాప వెంటనే వచ్చి, డాడీ నేనే గెలిచాను. ఇప్పుడు నువ్వు గెలిచావు కదా, నెక్స్ట్ రౌండ్ నేను చేద్దామని చెప్పి అలా ఒక 10 నిమిషాలు ఒక 3 రౌండ్లు ఆడడానికి పిల్లలు ఇష్టపడరా? ఆ టైంలో మొబైల్ గుర్తొస్తుందా? మీతో ఆడడానికి ఇష్టపడతారా? వెంటనే 10 నిమిషాలు అయిపోయిన తర్వాత, ఈ మ్యాచ్ నువ్వు గెలిచావు కదా, రేపు ఇంకో గేమ్తో వస్తా నువ్వు నేను చూసుకుందాం అంటే, రేపటి కోసం మీ పిల్లలు ఎక్సైటింగ్గా వెయిట్ చేయరా? అయిపోయిందా? రేపు నెక్స్ట్ డే ఏం చేస్తారు తెలుసా? పిల్లలు వెంటనే ఏం చేస్తారు? నేరుగా ఎంతమందికి మీ గేమ్ గుర్తుంది? లెమన్ స్పూన్ గేమ్ ఎంతమందికి గుర్తుంది? ఇండిపెండెన్స్ డేకో రిపబ్లిక్ డేకో ఆడి తెచ్చాం అంతే కదా. ఆ తర్వాత కొంపలో ఎప్పుడు ఆడలే మనం. ఈయన ఏం చేశాడు? వెళ్ళేటప్పుడు 4 నిమ్మకాయలు తీసుకోమో, ఇంట్లో 4 స్పూన్లు తీసి, ఇప్పుడు ఆడదాం, ఇక్కడి నుంచి ఆ రూమ్ దాకా ఎవరు వెళ్తారో చూద్దామని చెప్పి నేరుగా ఆడితే, మీరు మళ్ళీ 2-3 సార్లు గెలిచారు, ఓడిపోయారు అనేది చేసిన తర్వాత ఆ 10 నిమిషాలు పిల్లలు మొబైల్ ఆడతారా, టీవీ అడుగుతారా, మీతో ఆడతారా? ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ రేపు ఎంతమందికి ఇది గుర్తుంది? మ్యూజికల్ చైర్ గుర్తుందా? ఫంక్షన్లు ఆడుతుంటాం కదా, ఎంతమంది ఇంట్లో ఆడారంటే ఆడరు. ఈ రోజు నుంచి నేనేమంటాను తెలుసా? పిల్లలు మొబైల్కి ఎక్కువ అడిక్ట్ అవ్వడం కాదు, మనం టైం ఇవ్వక, మనం మాట్లాడక పిల్లలు మొబైల్కి అడిక్ట్ అవుతున్నారు. అలా కాకుండా నేను ప్రూవ్ చేసింది ఏం తెలుసా? 5th పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎఫ్పిటి అంటే ఏంటి సార్? ఫ్యామిలీ ప్లే టైం. నేను ఇక్కడ ఆయన ఒక్కరిని ఆడమని చెప్పట్లా. ఏం చేశాను? భార్యతో కలిసి వచ్చి ఆడమని చెప్పాను. ఫ్యామిలీ ప్లే టైం. ఇలా కనుక ఎవరైతే రోజుకు 10 నిమిషాలు పిల్లలతో ఆడతారో వాళ్ళ మధ్య బాండింగ్ చాలా బాగుంటుంది. మీరు నా మాట అబద్ధం అయితే, నేను చాలాసార్లు వీడియోలు ఏం చెప్పాను తెలుసా? బాబు మొబైల్ ఆడకండి, పిల్లలతో ఆడండి అంటే, ఏం ఆడమంటారు సార్, ఏం ఆడమంటారంటే, అప్పుడు నాకు అనిపించింది వీళ్ళు అడిగే ప్రశ్నకి నేనే సమాధానం చెప్పాలని చెప్పి నేను నా పాపతో ఆడుతూ ఆ వీడియోస్ చేసి పెట్టడం మొదలుపెట్టా. ఇప్పుడు అందరూ వాళ్ళ పిల్లలతో ఆడడం మొదలుపెట్టారు. దయచేసి ఈరోజు నుంచి మొబైల్కి పిల్లలు అడిక్ట్ అవుతున్నారా, మనమే అడిక్ట్ చేస్తున్నామా? దయచేసి ఈరోజు నుంచి
రోజుకు 10 నిమిషాలు పిల్లలతో గడిపే టైం ఎంతమంది దగ్గర ఉంది? మీరు బతికైతే పిల్లల కోసం కదా. ఇది కూడా గడపకపోతే ఏం చేస్తుంది తెలుసా? ఒక స్పూన్ తీసుకొని దాంట్లో వాటర్ తీసుకొని ఈ రోజు నుంచి రోజుకు 10 నిమిషాలు 365 రోజులకు 365 గేమ్స్. మళ్ళీ మీరు కొత్తగా క్యారమ్స్, చెస్ ఇవన్నీ కొనుక్కురాబాకండి, అవి ఎలాగో ఉంటాయి. అవి కాకుండా ఇంట్లో ఉండే వస్తువులతో కావాలంటే ఓ చిన్న గేమ్. చిన్నపిల్లలు కదా, మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు అన్నీ కలిపేసి ఎవరు తక్కువ టైంలో అన్నీ సపరేట్ చేస్తారో వాళ్ళు గెలుస్తారంటే ఆడరా? అన్ని గేమ్లు వదిలేసి ఎంతసేపటికి 4 టాయ్స్ కొనుక్కొనొద్దో, 4 పొడి చేద్దాం. ఈ రోజు నుంచి ఫ్యామిలీ ప్లే టైం రోజుకు 10 నిమిషాలు ఎవరైతే పిల్లలతో ఆడతారో వాళ్ళ బాండింగ్ చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని నేను ప్రూవ్ చేస్తాను. ఎంతమందికి 5th పాయింట్ అర్థమైంది? ఎంతమంది ఈ రోజు నుంచి పిల్లలతో గేమ్స్ ఆడతారు? పక్కా? ఓకే, ఇది 5th పాయింట్. ఆరోది చెప్పే ముందు అమ్మా ఏమనుకోకండి, ఈ విషయం అడుగుతున్నానే. భార్యాభర్తలు ఇద్దరిలో పేరెంటింగ్ ఎవరిది ఇంపార్టెంట్? అమ్మదా నాన్నదా? వినపడలా? పక్కా? సరే కానీ ఈ క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు అలాగే మీ పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఫౌండేషన్ వేయకపోతే దీనివల్ల వచ్చే ఎఫెక్ట్ అని నేను చెప్తా. రేపటి రోజున మీ పిల్లలు, సార్ వాడు 25 ఏళ్ళు వచ్చేంత వరకు వాడు బాగా చదువుకొని మంచి మార్కులతో మంచి ఉద్యోగం చేస్తూ అక్కడ ఉంటే చాలు సార్. దాని తర్వాత 70 సంవత్సరాలు వాడికి భార్య లేకపోయినా భర్త లేకపోయినా ఆ అమ్మాయి బ్రతుకు రోడ్డు మీద నాకు ప్రాబ్లం లేదు సార్, కేవలం ఉద్యోగం చేస్తే చాలు సార్ అనే విధంగా పెంచడం కరెక్టా సార్? 25 ఏళ్ల పాటు కెరియర్ బాగుండి దాని తర్వాత వాడికి వచ్చే పార్ట్నర్, అది అమ్మాయినా అబ్బాయినా లేకుంటే మా అమ్మాయికి వచ్చే అబ్బాయినా ఎవరైనా సరే, పార్ట్నర్ బాగుండి వాళ్ళిద్దరూ కలకాలం చల్లగా ఉండ, అది యాజ్ ఎ తల్లిగా తండ్రిగా నేను కోరుకుంటున్నాను సార్. కేటగిరీ 2 కేటగిరీ 1? కేటగిరీ 2 వచ్చి 25 ఏళ్ళ తర్వాత ఎట్టపోయినా మాకు ప్రాబ్లం లేదు సార్, వాడు చదువుకుంటే చాలు అనేవాళ్ళు కేటగిరీ 1. కేటగిరీ 2 చదువుతో పాటు రేపు భవిష్యత్తులో కూడా వచ్చే పార్ట్నర్తో ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ బాగుంటూ వాళ్ళు ఇద్దరు పిల్లలతో కలకాలం చల్లగా ఉండాలి సార్, అదే నేను కోరుకుంటున్నాను అనేవాళ్ళు కేటగిరీ 2. ఎంతమంది కేటగిరీ 2? కేటగిరీ 1 ఉంటే దూకేద్దాం పదండి అందరం. కేటగిరీ 2. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. నా దగ్గరికి కౌన్సిలింగ్కి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తారు. వయసు ఎంత తెలుసా? 30-32 ఏళ్ళ వయసు ఉండే పిల్లల్ని తీసుకొని వచ్చి మా వాడు పెళ్లి చేసుకుంటున్నాడు సార్, మా అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఏం చేయాలో తెలియట్లేదంటే వెంటనే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి తెలుసా? సార్ నా కెరియరు, నా జాబు నాకంతా బాగుంది సార్, మా అమ్మా నాన్నలాగా మాత్రం బతకాలనుకోవట్లేదు సార్, నాకు మాత్రం ఈ పెళ్ళి వద్దు సార్ అని చెప్పి కూర్చుంటున్నారు. రీజన్ ఏంటి తెలుసా? 25 ఏళ్ళ కెరియర్ ఇవ్వడం మాత్రం బాగా చేశారు కానీ అమ్మా నాన్నగా అంటే భార్యాభర్తలకు ఎలా ఉండాలో పిల్లల ముందు వాళ్ళు ఎగ్జాంపుల్గా లేరు. ఎంతమంది నేను చెప్పేది ఒప్పుకుంటారు? అర్థం కాకుంటే నేను చెప్తా. అమ్మా ఉదయం నుంచి తల్లి హ్యాపీగా పిల్లల్ని చూసుకుంటూ కష్టమైన నష్టమైన అటుపక్క ఇంటి పనులన్నీ చేసుకుంటూ సాయంత్రం వచ్చి స్నాక్స్ అన్నీ రెడీ చేసి వాడు చదవకపోతే మళ్ళీ వాడు నరిచి అరే చదవరా హోంవర్క్ కంప్లీట్ చేయరని చాలా పెయిన్గా చేస్తూ ఉన్నప్పుడు సాయంత్రం అన్ని పనులు ముగించుకొని సాయంత్రం 7:30కి ఇంటికి రాగానే కొడుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్న అమ్మ నన్ను కొట్టింది, అమ్మ నాకు ఇది ఇవ్వలేదు అనగానే వెంటనే నాన్న వచ్చి నా కొడుకు నా దగ్గరికి వచ్చాడు ఇప్పుడు నేను హీరో అని, అరే మీ అమ్మకేం తెలియదురా పిచ్చి మాందు నువ్వు రా అని చెప్పి తీసుకెళ్తే అక్కడ ఎవరి వాల్యూ పెరిగి ఎవరి వాల్యూ తగ్గిపోతుంది? ఫాదర్ వాల్యూ పెరుగుతుందని ఆయన అనుకుంటాడు పిచ్చిమొహోడు, ఎవరి వాల్యూ తీసేస్తున్నాడు. ఈరోజు కుటుంబంలో భార్యాభర్తలు ఎలా ఉండాలో మీరు కనుక రైట్ ఎగ్జాంపుల్ లేకపోతే ఈరోజు సొసైటీలో కాపురాలు చెడిపోవడానికి కారణం సొసైటీ ఎంత ప్రమాదకరమో ఇంట్లో ఉండే అమ్మా నాన్నలు కూడా. పెళ్ళయ్యేదాకా మాత్రం మీరు అమ్మాయి అబ్బాయి అంటారు, పెళ్ళయిన తర్వాత మిమ్మల్ని భార్యాభర్తలు అంటారు, భార్యాభర్తలుగా మీరు ప్రేమించుకుంటుంటారు. ఒక్కసారి పిల్లలు రాగానే ఆ రోజు నుంచి భార్య ఏం చేస్తుందో భర్త ఏం చేస్తుందో, వాడికి టైంకి ఫుడ్ పెట్టారా, వాడికి ఫీజు కట్టారా, వాడు హోంవర్క్ రాశాడా, ఇవి తప్ప ఒక భార్యాభర్తగా ఎలా ఉండాలో వాళ్ళకి ఎగ్జాంపుల్ నేర్పించాల్సింది మాత్రం మొదటి స్టెప్ సినిమాల్లో కాదు, ఇంట్లో ఉండే భార్యాభర్తలే అమ్మా నాన్నలుగా రైట్ ఎగ్జాంపుల్గా చూపించాలని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? ఇక్కడ భార్యాభర్తలు అనగానే మొదటి స్టెప్ ఇంకా మైండ్ సెట్లోకి వెళ్ళి రొమాన్స్ కాదండి, గొడవ పడినప్పుడు ఎలా అడ్జస్ట్ అవుతున్నారు. చాలామంది ఏమంటారంటే గొడవ పడద్దు అంటారు, నేను చెప్తా గొడవ పడద్దు. కానీ ఒకవేళ గొడవ పడితే కూడా కొంతమంది గొడవ పడతారంటే అద్భుతమైన వ్యక్తులు భార్యాభర్తలు. గొడవ పడంగానే ఈవిడ ఈ రూమ్కి ఆయన ఆ రూమ్కి వీడు ఏట్లోకి వెళ్తాడు ఇంకా, అవునా? కానీ ఏం చేయాలి తెలుసా? గొడవ పడినప్పుడు వెంటనే ఉదయం గొడవ పడి నాకే ప్రాబ్లం లేదు, సాయంత్రానికి మళ్ళీ ఇద్దరు కూర్చొని సారీ అనవసరంగా నేను ఇందాకేదో అన్నాను సారీ అంటే ఆవిడ కూడా సారీ చెప్తే అప్పుడు ఆ పిల్లాడికి ఏమర్థం తెలుసా? భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయి కానీ అడ్జస్ట్ అవ్వాలని చెప్పి ఏ స్కూల్ నేర్పింది ఒక అమ్మా నాన్నగా ఒక భార్యాభర్తగా మీరు అడ్జస్ట్మెంట్ నేర్పియాలని నేను అంటాను. అర్థమైందా? కానీ మనం ఏం చేస్తాం తెలుసా? 2 ఈగోల్లో కూర్చొని ఒక్క నిమిషం రండి గురుగారు పైకి రండి ఒకసారి. ఇప్పుడు ఆయనకి ఈగో ఉంది, నాకు ఈగో ఉంది, ఆయన భర్త నేను భార్య, రండి. మళ్ళీ మీ ఇంట్లో ఏం గొడవలు రావు కదా, జస్ట్ కిడ్డింగ్ అండి. ఇప్పుడు షేక్ హ్యాండ్ ఎలా ఇస్తారు ఇవ్వండి.
ఎప్పుడు ఇది షేక్ హ్యాండ్, అవునా? ఇప్పుడు ఈగో ఉండే వాళ్ళకి ఎలా ఉంటుంది? సూపర్ సినిమాలో నాగార్జున ఇస్తాడు, హే దిస్ ఇస్ అఖిల్ అని చెప్పి అంటాడు కదా, మీరు నాకు షేక్ హ్యాండ్ ఇలా ఇవ్వండి, ఇలా మీకు ఈగో ఎక్కువ ఉంది ఇవ్వండి, నాకు ఈగో ఎక్కువ ఉంది దా, అర్థమైందా? అలా కాకుండా నేను ఒక మెట్టు ఒక సెకండ్ తగ్గితే ఇవ్వండి ఇప్పుడు. సార్ భలేవాళ్ళు సార్, మీరు అసలు మీ షర్ట్ కలర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది, అసలు మీరు అందానికి హ్యాండ్సమ్గా ఉంటారు సార్, సార్ అసలు నిజంగా మీరు ఒక బ్రాండ్ అంబాసిడర్ సార్. ఇప్పుడేమైంది? ఏమైంది? ఒక్క సెకండ్ భార్యో భర్తో తగ్గినంత మాత్రాన ఎవరు విలువైన పోతుందా పోదా? దయచేసి పిల్లలు బాగుండాలంటే భార్యాభర్తలు ఇద్దరు సర్దుకుంటేనే వాళ్ళ జీవితాలు బాగుంటాయని నేను అంటాను. దయచేసి ఆ ఒక్క విషయం మాత్రం. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. కొడితే పూర్తి కొట్టండి, లేకుంటే వదిలేయండి. అన్నీ సగం సగం పనులే మనం చేసేది, అటు కూడా ఇటు పెంచాలి ఇటు పెంచాలి. సో దయచేసి 6వ పాయింట్, పిల్లల ముందు మాత్రం సరైన భార్యాభర్తలుగా ఉండండి. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు ఇద్దరు అడ్జస్ట్ చేసుకొని, ఈ ఒక్క విషయం మాత్రం భూ ప్రపంచం మీద ఎక్కడున్నా నేను హైలైట్ చేసి చెప్తా, అది అమెరికాలో ఉన్న పేరెంట్స్ అయినా, ఇండియాలో ఉన్న పేరెంట్స్ అయినా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న పేరెంట్స్ అయినా, భార్య విలువ తగ్గించే భర్త గనక ప్రపంచంలోకి వచ్చాడంటే మాత్రం మీ పిల్లల సమాజంలో పనికిరారని నేను గ్యారంటీగా చెప్తాను. భర్త విలువ తగ్గిస్తూ భార్య ముందుకు వచ్చినా, భార్య విలువ తగ్గిస్తూ భర్త ముందుకు వచ్చినా, పిల్లలు మాత్రం కన్ఫ్యూజన్లో వాళ్ళ జీవితాలు ఎదగరండి. దయచేసి ఈరోజు నుంచి అమ్మా నాన్న కలిస్తేనే, భార్యాభర్తలు కలిస్తేనే పిల్లలు అవుతారు. తల్లి తండ్రి కలిసి ఒక మాట మీద ఉంటేనే పిల్లలు సమాజంలో గొప్ప వ్యక్తులు అవుతారని నేను అంటాను. అంతేగాని ఒకరు తగ్గించి ఒకరు ఎక్కించి మాత్రం ఏం చేయకండి. ఈరోజు నుంచి ఒకవేళ తల్లి ఏదైనా వద్దు అనిందంటే నేరుగా అబ్బాయికి ఏం చెప్పాలి తెలుసా? అరే అమ్మ వద్దనంటే దేనికో రీజన్ ఉంటుంది, ఫస్ట్ అమ్మతో మాట్లాడి అమ్మను ఒప్పించరా, అమ్మ నో అంటే మాత్రం నేను ఎస్ అన్ను అనే మాట మీద ఉండాలి తప్ప అమ్మకేం తెలియదు పోరా పిచ్చిది అనగానే వాడు కొన్ని రోజుల తర్వాత అమ్మే పిచ్చిదైతే నువ్వు మెహా పిచ్చాడువి అని నీతో ఆడుకుంటాడు. మీలో చాలామందికి గుర్తుందా, పిల్లలు చాలా టాక్టిక్గా ఏ విషయాన్ని ఎవరి దగ్గర చెప్పాలి, ఏ విషయాన్ని ఎవరి దగ్గర చెప్పకూడదు అనే టాక్టిక్స్ పిల్లలు తెలుసా నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? మీరేనా ముదురులా? వాడు ఇంకా ముదురు. దయచేసి ఆ టాక్టిక్స్ వాడి దగ్గర అప్లై చేయకండి. భార్యాభర్తలుగా మీరు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ లేకపోతే నెక్స్ట్ భవిష్యత్తులో ఇప్పుడు ఆల్రెడీ ఒక ట్రెండ్ నడుస్తుంది, మీకు ఆ ట్రెండ్ తెలిస్తే నాకు చెప్పండి. ఆ ట్రెండ్ పేరు వచ్చి డింక్ DINK. ఒక ట్రెండ్ నడుస్తుంది ఫారిన్ దేశాల్లో. ఒరే మీరు పిల్లల్ని కనండ్రా బాబు మీకు డబ్బులు ఇస్తామని దేశ ప్రధాని ప్రజలను అడుక్కుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఈ కల్చర్లో ఉన్నారు. ఆ కల్చర్ పేరే డింక్ కల్చర్. తెలియకపోతే నేను చెప్పచ్చా? డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్, డ్యూయల్ I ఇన్కమ్ N నో కిడ్స్. మన ఇద్దరం బతకదాం, కిడ్స్ మనకొద్ది, ఈ బాధలు వద్దు, ఈ ప్రపంచం వద్దని చెప్పి అలా బతికితే, అలా అనుకొని ఉంటే, మన తల్లిదండ్రులు అలా అనుకొని ఉంటే ఈరోజు భూప్రపంచం మీద మనకు వచ్చేవాళ్ళం కాదు. అలా అనుకొని ఉంటే ఈ పాటికి భూమి ఎప్పుడూ అంతరించిపోయేది. దౌర్భాగ్యపు పాశ్చాత్య కల్చర్లు మనకు రాకూడదని మనం పిల్లల్ని పెంచాలంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పెంచితేనే వాళ్ళు పిల్లల భవిష్యత్తు బాగుంటుందని నేను స్ట్రాంగ్గా చెప్తాను. దయచేసి ఈరోజు నుంచి పేరెంట్స్ ఇద్దరు ఒకే మాట మీద ఉండాలని నేను అంటాను. ఆ వసతి ఇప్పుడు బాహుబలి సినిమాలో నా మాటే అనే రేంజ్లో మీరు బతకకుండా మా ఆయన మాట కూడా శాశ్వతం అని చెప్పి మీరిద్దరు కలిసి బ్రతికే విధంగా చూడండి దయచేసి. ఇది 6వ పాయింట్. ఎంతమందికి ఇక్కడ దాకా అర్థమైంది? క్లియర్? ఎంతమంది అప్లై చేద్దాం అనుకుంటున్నారు? పక్కా? సార్ ఎవరు చేయకపోతే వాడిని బయటదేరమేంటి ఫస్ట్. సో ఇది 6వ పాయింట్. 7వ పాయింట్ చాలా చాలా జాగ్రత్తగా 7 పాయింట్లు వినండి. దీని తర్వాత మీకు టైం ఉంటే ఇంకా 15 నిమిషాలు మిగతా 3 పాయింట్స్ కూడా చెప్తాను, లేదంటే అస్సాం గాలికి వెళ్ళిపోతాం. ఓకే? ఆ పాయింట్స్ ఏంటంటే, పిల్లలకి చదువుతో పాటు 2 విషయాలు మస్ట్ అండ్ షుడ్గా చేయండి. చదువుతో పాటు 2 విషయాలు ఈ ఏజ్ నుంచి స్టార్ట్ చేయండి. 2 విషయాలు ఏంటంటే, ఇండివిజువల్ గేమ్స్ ఒకటి, టీమ్ గేమ్స్ ఒకటి ఇక్కడి నుంచి నేర్పించండి. పిల్లలకి మీరు మస్ట్ అండ్ షుడ్గా నేర్పించాల్సింది ఇండివిజువల్ గేమ్ ఒకటి, టీమ్ గేమ్ ఒకటి. మళ్ళీ చెప్తున్నా, ఇండివిజువల్ గేమ్ ఒకటి. ఇండివిజువల్ గేమ్ ఎందుకు, టీమ్ గేమ్ ఎందుకు చెప్పండి? ఇండివిజువల్ గేమ్ ఏంటంటే దాంట్లో ఇద్దరే ఉంటారు, నువ్వా నేనా అనే గెలిచే తత్వంలో వాళ్ళకి క్లారిటీ వస్తుంది. గ్రూప్ గేమ్ ఎందుకు అడుగుతున్నాడు, టీమ్ గేమ్ ఎందుకు అడుగుతున్నాను? ప్రతిసారి నేనే గెలవాలి, నాకు పక్కోడు వద్దనకూడదు. అరే బాస్కెట్బాల్లో కూడా మిగతా వాళ్ళందరూ కలిస్తేనే అది మ్యాచ్ గెలుస్తాం, క్రికెట్లో కూడా 11 మంది కరెక్ట్గా ఆడితేనే మ్యాచ్ గెలుస్తాం అని వాడికి అర్థం అవ్వాలంటే టీమ్ గేమ్ ఖచ్చితంగా ఆడిపించాలి. మనం ఏం చేస్తాం తెలుసా, ఈ మధ్య ఆ ర్యాంకుల కల్చర్ వచ్చాక పిల్లల్ని స్కూల్కి వచ్చిన తర్వాత కూడా మార్కులు వచ్చాయని తప్ప. కృష్ణమోహన్ సార్ ఒక క్వశ్చన్ అడుగుతాను, ఏమనుకోకండి, మీకు నాకు రిలేషన్ దాదాపుగా 7 సంవత్సరాల నుంచి ఉంది. ఒకే క్వశ్చన్ అడుగుతాను. ఎంతమంది పేరెంట్స్ మీ దగ్గరికి వచ్చి, సార్ మా వాడికి మార్కులు కొద్దిగా అటు ఇటు వచ్చినా పర్లేదు, వాడిని డిసిప్లైన్గా పద్ధతిగా, వాడికి మార్కులు ఇంపార్టెంట్ కాదు సార్, వాడి సంస్కారం వాడి బిహేవియర్ చాలా బాగుండాలి సార్, ఆ విధంగా మీరు ఏం చేసినా నేను సపోర్ట్ చేస్తానని
మనస్ఫూర్తిగా వచ్చి మార్కులు అడగకుండా వాడి ఆలోచన విధానం మీద, వాడి ప్రవర్తన మీద అడుగుతూ ఎప్పటికప్పుడు మీ దగ్గర ప్రోగ్రెస్ తీసుకునే వాళ్ళు ఎంతమంది? ఇంతకుముందు మీరు ఎంతమంది పేరెంట్స్ ఎవరైనా వస్తే ఫస్ట్ మీరు స్కూల్లో చదువుతున్నప్పుడు మీ పేరెంట్స్ ఎవరైనా స్కూల్కి వచ్చి ఏం జరిగిందని తెలుసుకునేటప్పుడు ఏం అడిగేవాళ్ళు? మా వాడు ఎలా చదువుతున్నాడు అనే దాంతో పాటు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేది, క్లాస్లో ఎలా ప్రవర్తిస్తున్నాడని చెప్పి క్వశ్చన్ వచ్చేది. ఈరోజు విద్యాలయాలు ఎలా తయారయ్యాయంటే అది విద్యాలయం తప్పనడం కంటే రేస్లో మనందరం పడిపోయినాం. కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్న పేరెంట్స్ అందరూ ఒక క్వశ్చన్ కోరుకుంటున్నాను, మార్కులు ఎలా అయినా వస్తాయి. అవును, ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు నేరుగా లోపలికి వెళ్ళి హార్ట్ ఆపరేషన్ ఆపండి, డాక్టర్ గారు మీరు సర్టిఫికేట్ తీయండి, మీరు గోల్డ్ మెడలిస్టా అని అడుగుతారా, లేకుంటే ఆపరేషన్ చేయించుకుంటారా? అక్కడ మాత్రం పనికిరామే. దయచేసి మై సిన్సియర్ రిక్వెస్ట్, అమ్మ కొద్దిసేపు అది ఆపేయండి, ఒక్క 15 నిమిషాల తర్వాత ఇద్దాం, లేకుంటే వాళ్ళ లోపల ఏమి ఇచ్చారు ఏముంది అని చూసుకుంటూ మా మామూలు వాళ్ళు కాదు మీరు, నాకు తెలుసు కదా ఆ విషయం. అసలు మంచినీళ్ళు కూడా ఇవ్వకండి కొద్దిసేపు, ఏం కాదు, ఏం పర్లేదు కొద్దిసేపు. ఆయన ఆల్రెడీ అన్నీ అరేంజ్ చేశారు, ఏమనుకోబాకండి. మీరు వెళ్ళేటప్పుడు మీకు చికెన్ బిర్యానీ, మటన్ పలావు, ఫిష్ ఫ్రై అన్నీ పెడదాం అనుకున్నాడు. కానీ మీరు ఇంత బాగా వింటున్నారు కాబట్టి మీకు అవసరం లేదని ఆయన పక్కన పంపించేశారు. జాగ్రత్త వినండి. సో 7వ పాయింట్, ఈ రోజు నుంచి స్కూల్కి వచ్చినప్పుడు మీరు అడగాల్సిన 2 పాయింట్స్ నేను చెప్తాను. ఫస్ట్ది అతని క్యారెక్టర్ ఎలా ఉంది, ఎలా చేస్తున్నాడని చెప్పి అడుగుతూ, 7వ పాయింట్ టీమ్ గేము, ఇండివిజువల్ గేము ఇలా చెప్పాను. 8వ పాయింట్ స్కూల్కి వచ్చినప్పుడు మీరు అడగాల్సిన కొన్ని పాయింట్స్ ఏంటి తెలుసా? ఫస్ట్ దాంట్లో ఒక 4 ఏళ్ల క్రితం అనుకుంటా, 4 ఏళ్ల క్రితం గుడివాడలో ఒక స్కూల్కి నేను గెస్ట్గా వెళ్ళాను. ఆ స్కూలు చాలా పాపులర్, 12 ఏళ్ళ నుంచి ఆ స్కూల్కి వెళ్తున్నాను. ప్రతి సంవత్సరం వెళ్ళినప్పుడల్లా ఆచారం ఏంటంటే ప్రిన్సిపల్ గారు వచ్చి నన్ను రిసీవ్ చేసుకొని ప్రిన్సిపల్ క్యాబిన్లో కూర్చోబెట్టి కాఫీ తాగేసి ఇద్దరం క్లాస్ రూమ్కి వెళ్తే ఆయన నన్ను అక్కడ దింపేసి మళ్ళీ ఆయన ప్రిన్సిపల్ క్యాబిన్కి వచ్చేస్తాడు. ఇది ప్రతిసారి వెళ్తే ఆచారం. కానీ లాస్ట్ 4 సంవత్సరాల క్రితం వెళ్తే ఏం జరిగింది తెలుసా? ప్రిన్సిపల్ సార్ రాలా, నేరుగా ఒక ఫ్యాకల్టీ వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నారు. నాకు అర్థం కాలేదు, సార్ ప్రతిసారి ప్రిన్సిపల్ సార్ వస్తారు, మీరు వచ్చారు ఏంటంటే, సార్ ప్రిన్సిపల్ సార్ ఒక చిన్న సెటిల్మెంట్లో ఉన్నారంటే, ఊరా ఇదేదో బాగుంది, నేను వృత్తిలో సెటిల్మెంట్లు కూడా ఉన్నాయని చెప్పి, లేదు సార్ ఆయన ఒక చిన్న పంచాయతీలో ఉన్నారు. నేరుగా నేను పక్క రూమ్కి వెళ్ళి కాఫీ తాగేసి పైకి వెళ్ళిపోయాను. మళ్ళీ 11 గంటలకు బ్రేక్ ఇస్తే బ్రేక్లో కిందకు వస్తున్నప్పుడు ప్రిన్సిపల్ గారి ఛాంబర్ పక్కనే ఉంది. నేను కిందకి వెళ్తుంటే ప్రిన్సిపల్ గారి ఛాంబర్ నుంచి పెద్ద పెద్ద అరుపులు కేకలు వినపడుతున్నాయి. ఏంట్రా ఏదైనా గొడవ జరుగుతుందని చెప్పి నేరుగా ఇలా డోర్ ఓపెన్ చేయగానే నా కళ్ళ ముందర ఒక సంఘటన ఏంటంటే, ప్రిన్సిపల్ గారు ఎదురుగా కూర్చోన్నారు, ఇటు పక్క 2 పేరెంట్స్, అమ్మా నాన్న కాదు నాన్న మామయ్య 2 కూర్చోన్నారు, ఇటు పక్కన ఒక టీచర్ నిలబడుకున్నారు, పక్కనే ఒక 6వ క్లాస్ అమ్మాయి నిలబడుకోనింది. 6వ క్లాస్ అమ్మాయి. నేను వెళ్ళంగానే డైలాగ్ ఏంటి తెలుసా? నువ్వెవర్రా నా బిడ్డని తిట్టడానికి అని చెప్పి డైలాగ్ అడుగుతున్నాడు. నేను నేరుగా లోపలికి వెళ్ళాను. సార్ మే కమిన్ అనగానే, సుధీర్ గారు రండి, ఏమనుకోకండి ఇంటరప్ట్ చేస్తున్నాను, నేను మధ్యలో హెల్ప్ చేయొచ్చండి. భలే వాళ్ళు సార్, 2 గంటల నుంచి నేను సాల్వ్ చేయలేకపోయాను, మీరు సైకాలజిస్ట్గా మీరు సాల్వ్ చేయగలుగుతాను. నేను వెళ్ళంగానే వెనక నుంచి ప్యూన్ తీసుకొని వచ్చి నాకు చైర్ వేస్తుంటే నేను ఫస్ట్ చేసిన పని ఏంటి తెలుసా? ఆ చైర్ తీసి ఎవరైతే టీచర్ అక్కడ నిలబడుకున్నారో ఆ టీచర్కి అక్కడికేసి టీచర్ని కూర్చోబెట్టి స్టూడెంట్ని బయట పంపించారు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐ హావ్ డన్. నేరుగా ఎవరిని అడిగాను తెలుసా? ప్రిన్సిపల్ని అడగల, పేరెంట్స్ని అడగల, ఆ టీచర్ని అడిగా, సార్ ఏమైంది సార్ అని అడిగాను. వెంటనే ఆయన వచ్చి, సార్ ఈ పాప 6వ క్లాస్ చదువుతుంది, పాపం ఈ అమ్మాయికి మ్యాథ్స్లో మార్కులు బాగా వచ్చాయి కదా సార్, మ్యాథ్స్ సైన్స్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది, నేను మ్యాథ్స్ టీచర్నే, కానీ పాపకి ఏం చేశారంటే దగ్గర కూర్చోబెట్టి, తల్లి మీ నాన్న అసలే వాళ్ళ నాన్న ఒక ఆటో డ్రైవర్ సార్, తనకి 3 కూతుర్లు, 2 కూతుర్లు కొద్దిగా బాగానే చదువుతాను, ఈ అమ్మాయి అసలు కొద్దిగా చదవకపోతే ఆయన కోపం వచ్చి ఇంత ఫీజులు కట్టి ఇక్కడ తగలబెట్టేందుకు సార్, ఈసారి ఫెయిల్ అయితే మాత్రం ఇంట్లో కూర్చోబెట్టి అడుగుదాం ఇచ్చేస్తాను సార్ అని చెప్పి నా ముందే చాలాసార్లు అడిచాడు. ఆ పాపను దగ్గర నుండి కూర్చోబెట్టి చదివిస్తుంటే, సైన్స్ నా సబ్జెక్ట్ కాకపోయినా సైన్స్ బాగా చదివించాను రాసేసింది సార్, మ్యాథ్స్లో కావాలని 2 తప్పులు చేస్తే మొన్న క్లాస్లో కూర్చోబెట్టి, అందరి ముందు కూడా కాదు క్లాస్లో పాపను కూర్చోబెట్టి, తల్లి ఇలా చేస్తే ఎలాగా, మీ నాన్నగారు అసలే నీ చదువు అనిపించి ఇంట్లో కూర్చోబెట్టి అంట్లో పంపిస్తే నీ జీవితం అక్కడ ఎండ్ అయిపోతుంది, కొద్దిగా ఇప్పుడు కష్టపడని ఒక తండ్రి బాధ్యత తీసుకొని నేను చెప్తే, ఈ పాప అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్ళి దానికి కొద్దిగా బాహుబలి స్టోరీ, కేజీఎఫ్ స్టోరీ అల్లి మసాలా అద్ది చెప్పంగానే ఏం జరిగిందో తెలుసుకోకుండా 2 టాటా సుమోలో 4 మనుషులను వేసుకొని మీడియా వేసుకొని స్కూల్ మీదకి వచ్చి అడిగితే ఇక్కడ నష్టపోయేది ఎవరు? ఏమనుకోకండి, ఒక క్వశ్చన్ అడుగుతాను. చిన్నప్పుడు ఎంతమంది మీరు టీచర్ స్కేల్తో, సారీ ఇలా అడగాలి కదా మిమ్మల్ని, ఎంతమంది చిన్నప్పుడు చెయ్యి ఇలా పెట్టి స్కేల్ ఇలా తిప్పి ఏళ్ళ మీద కొట్టించుకుని వాళ్ళు ఎంతమంది? ఒరే ఇంతమంది అబ్బాయికులు ఉన్నారా? నేను ఒక్కడిని అలా అంటాను అనుకున్నా, అవునా? సరే కానీ పొరపాటున అలా కొట్టించుకొని ఇంటికి వెళ్ళి నాన్న మా టీచర్ నన్ను కొట్టాడనగానే 4 సుమోలు వేసుకొని వచ్చేవాడా? ఏం చేసేవాళ్ళు మీ నాన్నగారు? నేను చెప్తా ఎలా తెలుసా? కొట్టాడనగానే, ఒరే దేంతో కొట్టాడు? స్కేల్తో కొట్టాడు, నువ్వు లోపలికి రా నా బెల్ట్ ఉందని చెప్పి ఇంకో 4 తగిలిచ్చేవాడు నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు విషయం?
ఆ రోజుల్లో ఒంట్లో భయం ఉంది కాబట్టి ఈరోజు మనం చక్కగా సమాజంలో క్యారెక్టర్తో బతుకుతున్నాం అంటాను. ఈ రోజుల్లో పిల్లలకు భయం లేదు కాబట్టి సమాజంలో టీచర్ల చేత దెబ్బలు తినాల్సిన పిల్లలు కాస్త పెద్దయ్యాక పోలీసు లాఠీ దెబ్బలు తింటూ బతుకుతున్నారంటే కారణం అదే. దయచేసి టీచర్ని ప్రశ్నించే సమాజం మంది కాదని నేను చెప్తాను. టీచర్ని ప్రశ్నించే సమాధానం మీరు అనుకోవచ్చు, సార్ టీచర్కి ఏంటంటే మీ పిల్లల్ని కొడితేనో లేకుంటే తిరితేనో సన్మానం చేస్తారంటే ఈ పాటికి మీ పిల్లల్ని చంపేసి వాళ్ళు ఎప్పుడు అవార్డులు కూడా తెచ్చుకునే వాళ్ళు. అమ్మ టీచర్లు ఎంత గొప్ప వ్యక్తులు తెలుసా? అమ్మా నాన్న పిల్లల్ని పెంచుతున్నారంటే రక్త సంబంధం ఉంది కాబట్టి చేస్తున్నారు. ఒక్కసారి టీచర్ చిన్నప్పటి నుంచి మీరు పాఠాలు చెప్పించుకుంటున్నారు కదా, ఆ టీచర్ ఎప్పుడైనా పాఠాలు చెప్తూ సార్ నా స్టూడెంట్ ఇప్పుడు అక్కడ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు, నా స్టూడెంట్ అప్పుడు డాక్టర్గా పనిచేస్తున్నారు, నా స్టూడెంట్ ఇక్కడ పోలీస్ ఆఫీసర్గా ఉన్నాడని చెప్పి తన సొంత పిల్లల గురించి చెప్పారులైతే కానీ తన చదువు చెప్పిన పిల్లలు నిష్కల్మషంగా ఎదగాలనుకునే వ్యక్తులు నాకు తెలిసి భూప్రపంచం మీద ఎవరంటే ఒక టీచర్స్ మాత్రమే. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద టీచర్స్, దోస్ ఆర్ యాడింగ్ వాల్యూ టు ద సొసైటీ. ఇంకోసారి మీడియా బలం ఉందని లేకుంటే ఇంకేదో ఉందని నేనెంతో తోపో చూపించుకునే దానికి పిల్లల ముందు మాత్రం టీచర్ని తక్కువ చేస్తే పోతే మహా అయితే టీచర్ ఉద్యోగం పోతుంది, స్కూల్కి ఒక అడ్మిషన్ తగ్గిపోద్ది. కానీ రేపటి రోజు నా పిల్లాడు ఏమవుతారు తెలుసా? ఇది నేను ఎగ్జాంపుల్ చెప్తా. వాట్సాప్లో ఒక వైరల్ స్టోరీ చెప్తా, వైరల్ ఇన్సిడెంట్. ఒక ఉరిశిక్ష పడిన ఖైదీని లాస్ట్ ఏమడతారంటే నీ చివరి కోరిక ఏంటి అని అడుగుతారు. ఆ జైలర్ వచ్చి ఆయన అడిగారు, నీ చివరి కోరిక ఏంటి బాబు అంటే, సార్ నా చివరి కోరిక ఫుడ్ ఇదంతా కాదు సార్, మా నాన్నని కలవాలన్నాడు. వెంటనే జైలర్ కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఒరే ఎంత గొప్ప కొడుకుని కన్నారా, చనిపోయేటప్పుడు తండ్రిని చూడాలనుకొని ఈయన కబురు పెట్టంగానే తండ్రి కూడా మురిసిపోయాడు. చనిపోయేటప్పుడు నా కొడుకు నన్ను చూడాలనుకుని నిజంగా గొప్ప అని చెప్పి నేరుగా అలాగే వెళ్ళి కొడుకు దగ్గర నిలబడి, అరే నిజంగా నువ్వు నా కొడుకు నీకు చెప్పడానికి గర్వపడుతున్నాను రా, చనిపోయేటప్పుడు నువ్వు చూడాలంటే నీకంత సినిమాలు నువ్వు అంత మురిసిపోబాకు, నిన్న ఒక క్వశ్చన్ అడగానే పిలిచా అన్నాడు. ఏంటని అడిగితే నన్ను ఉరిదీస్తున్నాడు కదా దానికి కారణం ఎవరో తెలుసా అంటే, వెంటనే తండ్రికి కోపం వచ్చి నువ్వు చేసిన పాపాలు ఇలా జరిగాయంటే అంత సినిమాలో దీనికి కారణం నువ్వు అన్నాడు. ఒరే నేనేం చేశానంటే, నాన్న నీకు గుర్తుందా 3వ క్లాస్లో నేను ఒక పనికిమాలను పనిచేసి నేరుగా ఇంటికి వచ్చి టీచర్ మీద లేనిపోయినని చెప్తే స్కూల్ మీదకి వచ్చి టీచర్ నా ముందే నిలదీసినప్పుడు అప్పుడు నేను వెనకాల నిలబడి ఏమర్థమైంది తెలుసా? అంటే నేనేం పని చేసినా ఆ రోజు మా నాన్న సపోర్ట్ చేస్తానంటే ఆ రోజు తప్పు మీద తప్పు చేస్తూ ఈ రోజు నన్ను ఉరి తీయడానికి కారణం 3వ క్లాస్లో నువ్వు టీచర్ని నిలదీయడం అని చెప్పి ఆ అబ్బాయి చెప్పిన ఇన్సిడెంట్ ఇప్పటికీ యూట్యూబ్లో వైరల్ అవుతుంది. టీచర్ నిలదీసే సంస్కృతి మంది కాదని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? దయచేసి ఏదైనా పొరపాటు జరగద్ది, నేను కాదనట్లా, పొరపాటు జరుగుతుంది. కానీ వచ్చి అడగాల్సిన పద్ధతి ఏం తెలుసా? మీ పిల్లల ముందు కనుక అది కనుక ఎక్కిచ్చారంటే మాత్రం ప్రపంచంలో దేవుడు కూడా అది ఇంకా తీలేడు. ఈ మధ్య చాలామందికి బాగా డబ్బుండే వాళ్ళకి ఏం తెలుసా, 18 ఏళ్ళకే కారు వేసుకొని నేరుగా దిక్కు గొడవ జరిగినప్పుడు రే నేను ఎవరు తెలుసా, మా నాన్న ఎవరు తెలుసా అంటే ఏం వాడి తెలీదా? పిచ్చి ఫెల్లోస్ తయారవడానికి కారణం ఇదే. మీ పేరు డబ్బు మదం కనుక పిల్లలకి ఎక్కితే మాత్రం వాడు బాగుపడినట్టు ఇప్పుడు దాకా చరిత్ర లేదు. అందుకే షారూఖ్ ఖాన్ కొడుకు దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఇప్పుడు బాధపడేది. దయచేసి ఈ రోజు నుంచి టీచర్ని రెస్పెక్ట్ ఇవ్వాలని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఇది కనుక మీరు చేయకపోతే మహా అయితే విజయసాయి స్కూల్కి 4 అడ్మిషన్లు పోతాయి, పెద్ద దరిద్రం ఏం వదిలిపోదు. కానీ టీచర్ పోరు, ఏం కాదు. కానీ నష్టపోయేది ఎవరు తెలుసా? మీ పిల్లలు, నెక్స్ట్ జనరేషన్ మొత్తం ఎఫెక్ట్ అవుతారు. ఈ మధ్య అందుకే ఎక్కడ చూసినా మీడియా వేసుకొని మరీ వెళ్ళిపోతున్నారు. పాప మీడియా వాళ్ళకి తెలియదు, ఏం జరిగిందో కూడా తెలియదు. దయచేసి అది మాత్రం మీ పిల్లల ముందు చేయకండి. వచ్చి ప్రిన్సిపల్ గారి కూర్చొని, సార్ మా అబ్బాయి ఇంటికి వచ్చి ఏడుస్తున్నాడు, టీచర్ ఏదో అన్నారంట, ఒకళ్ళు తప్పు మా వాడిది ఉంటే చెప్పండి నేను సరి చేసుకుంటాను, లేదా టీచర్ ఉంటే ఎలా చెప్పాలో ఒకసారి మీరు చూడండి సార్ అని చెప్పి అడిగే పద్ధతి ఒకటి ఉంటుందని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? దయచేసి ఈరోజు నుంచి ఇది విజయసాయి స్కూల్ మాత్రమే చెప్పట్లా, సమాజం మొత్తం బేస్ చేసుకొని చెప్తున్నాను. టీచర్ని మాత్రం ప్రశ్నించకండి. అడిగే పద్ధతి ఉంటే ఎంత. ఈ మధ్య దౌర్భాగ్యం ఏంటంటే, సార్ ఫీజులు కడుతున్నాం కదా, సార్ ఫీజులు కడతాం. మీరు ఫీజులు కడుతున్నారు, వాళ్ళు జీతాలు ఇస్తున్నారు. నిజంగా జీతాలు తీసుకొని పనిచేయాలంటే చాలా ఉద్యోగాలు చేయొచ్చు. పిల్లల జీవితాలు మార్చే పని చేయాలంటే ఒక టీచర్స్ మాత్రమే చేయగలుగుతారు. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద టీచర్స్, దోస్ ఆర్ యాడింగ్ వాల్యూ ఫర్ ద ప్రెసెంట్ సొసైటీ. ఇంకో చెప్పంటారా, కరోనా తర్వాత ఏం కోల్పోయానో తెలియదు కానీ కరోనా కంటే పెద్ద మహమ్మారి ఇంకో 2 సంవత్సరాలు వస్తుంది. అదేం తెలుసా? ఆర్థిక మాంద్యం వల్ల వచ్చేది, కరోనా వల్ల వచ్చేది కాదు. టీచర్లు దొరకట్లేదు. కరెక్టే రాంగా సార్? అసలు టీచర్లు దొరకట్లే. ఎవరు దొరికినా దొరకపోయినా ఏం పర్లే, టీచర్ లేకపోతే దాని నష్టం ఎలా ఉంటుందో నేను చెప్తాను. మీరు అనుకోవచ్చు, సార్ గూగుల్ ఉంది కదా సార్ అన్నీ వచ్చేస్తాయని. గూగుల్లోకి వెళ్ళి మీకు ఏదైనా కావాలంటే ఏం చేయాలి? గూగుల్లోకి వెళ్ళి మీకు ఏదైనా కావాలంటే టైప్ చేయాలి, అంటే అడగాలి, అంటే బబ్బా అంటే అడుక్కోవాలి. పోనీ గూగుల్ని అడుక్కుంటే రైట్ ఇన్ఫర్మేషన్ ఇద్దా, రాంగ్ కూడా ఇస్తుందా? రైట్ రాంగ్ వయసుకు సంబంధం లేని ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది.
అడుక్కుంటే ఇచ్చే గూగుల్ గ్రేటా, అడగకుండా నీకేది కావాలో తెలుసుకుని దాన్ని ఫిల్టర్ చేసి నీకు అర్థమయ్యే భాషలో ఇచ్చే గురువు గ్రేట్ అంటే గూగుల్ కెన్ నెవర్ రీప్లేస్ ఎ గురు ఆల్వేస్ రిమైన్ ఎస్ గురువు అని నేను గర్వంగా చెప్తాను. ఆల్వేస్ రెస్పెక్ట్ దట్ గురువు ఫర్ ఎవర్. మీరు కనుక గురువుని రెస్పెక్ట్ ఇస్తే పిల్లాడికి రెస్పెక్ట్ ఇవ్వడం మీరు నేర్పాల్సి అసలు వాడే నేర్చుకుంటాడు. ఇది 9th పాయింట్. లాస్ట్ అండ్ ఫైనల్ 10th పాయింట్. ఇక్కడ దాకా ఎంతమందికి అర్థమైంది? 7th పాయింట్ ఏం చెప్పాను? టీమ్ గేమ్ ఒకటి. 8th పాయింట్ స్పోర్ట్స్, గ్రూప్ స్పోర్ట్స్. 9th పాయింట్ ఇప్పుడు చెప్పింది టీచ్ అండ్ రెస్పెక్ట్ ఇవ్వాలి. 10th ఫైనల్ పాయింట్. 10th ఫైనల్ పాయింట్ పిల్లలకి ఈ జనరేషన్ ఏం కావాలో నేను చెప్తాను. పిల్లలకి ఈ జనరేషన్లో ఏం కావాలో నేను చెప్తాను. పిల్లల్ని కొట్టాలా, తిట్టాలా, తిట్టకూడదా? ఎంతమంది పిల్లలు కొడుతుంటారు? ఎవరన్నా కొట్టొద్దని చెప్తే నేను చంపేస్తా వాళ్ళని. నేను చెప్తా, ఎప్పుడైనా అలా అని చెప్పి బండకి బట్టలు వేసి ఉతికినట్టు ఒత్తకూడదు. మళ్ళీ కొద్దిగా భయం అయితే పెట్టాలని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు విషయం? భయం అయితే ఖచ్చితంగా పెట్టాలి. అది మాటలతో పెడతారా, చూపుతో పెడతారా, ఒక దెబ్బేసి పెడతారా, నాకు సంబంధం లేదు. కానీ భయమో బాధ్యత రెండు పెట్టండి. ఇందాక మనం కింద మాట్లాడుకుంటున్నాం గురువు. ఈ మన జనరేషన్లో రెండు ఉండేవి, భయం కానీ బాధ్యత కానీ. ఇప్పుడు ఆ కెమెరామెన్కి కూడా భయంతోనో బాధ్యతతో నేను పనిచేస్తున్నాడు. నేను ఇప్పుడు బాగా షూట్ చేస్తే నెక్స్ట్ మీటింగ్ నన్ను పిలుస్తారు, లేకుంటే ఇక్కడ సౌండ్ పనిచేసే వాళ్ళు ఎల్ఈడి ఏ లోపల లేకుండా చేస్తే నెక్స్ట్ మనకి ఈ ప్రోగ్రామ్ వస్తుంది, బాధ్యతగా చేస్తారు. కొంతమంది ఆఫీసులో భయంతో పనిచేస్తారు. భయమో బాధ్యత ఏదో ఒకటి ఉండాలి. కానీ ఈ జనరేషన్ పిల్లలకి రెండు ఉన్నాయా? వాడిని చూస్తే మనకు భయం వేసి వస్తుంది ఫస్ట్, అవునా? వాడిని చూసుకొని వీడేమైపోతాడని బాధ్యత మనం చేయాల్సి వస్తుంది. సో ఈరోజు నుంచి పిల్లలకు మాత్రం రెండు ఖచ్చితంగా ఇవ్వండి. అది భయం కానీ ఏదన్నా ఒకటి వాళ్ళలో ఖచ్చితంగా డెవలప్ చేయండి. వాడు కనుక భయపడకుండా, చాలామంది ఈ రోజుల్లో మావాడు చాలా సెన్సిటివ్ సార్ ఏమైపోతాడు, మావాడు చాలా సెన్సిటివ్ సార్ ఏమైపోతాడు, వాడేమైపోతాడు లేదు తిరిగాను, వీడు అని వాడు ఏదో ఒకటి అయిపోతాడు. దయచేసి ఆ పనులు చేయకండి. సెన్సిటివ్ అనే పదాలు వాడకండి. మీరు వాడే ప్రతి పదం చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎలా వాడాలో నేను చెప్తాను. దాన్ని ఏమంటారంటే వయసుతో పాటు కనెక్ట్ అవుతూ మీరు పేరెంటింగ్ చేయండి. అలానే పేరెంట్ ఫ్రెండ్ లాగా ఉండమని నేను చెప్పట్లా. వయసుతో పాటు కనెక్ట్ అవుతూ మీరు పేరెంటింగ్ చేయండి. అది ఎలాగ నేను చెప్తా, జాగ్రత్త ఉండండి. అమ్మ, తండ్రికి ప్రపంచంలోని మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? తండ్రికి ప్రపంచంలోని ఫస్ట్ మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? పిల్లలే ఓకే, కానీ మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అది ఇప్పటికీ తలుచుకున్నా మనకి హ్యాపీగా ఉంటుంది. ఏంటి ఆ మూమెంట్? కొడుకో కూతురో పుట్టినప్పుడు నర్స్ తీసుకొని వచ్చి ఇలా ఇవ్వంగానే, చాలా జాగ్రత్త అయినండి, నర్స్ తీసుకొని వచ్చి ఇలా ఇవ్వంగానే ఆ తండ్రి ఇలా పట్టుకొని అప్పుడే పుట్టిన బిడ్డ ఏడుస్తాడా నవ్వుతాడా? ఏడుస్తాడు కదా. అప్పుడు ఆ తండ్రి వయసు 30 సంవత్సరాలు అనుకోండి. అప్పుడు ఆ తండ్రి 30 ఏళ్ళ వ్యక్తిలాగా బిహేవ్ చేస్తాడా? రేయ్ అరబాకు, ఎందుకు అరుస్తున్నావు, బుద్ధి లేదు నీకు అనగా వాడు వచ్చి ఎందుకు నా గాజులాగా అరుస్తున్నావా అని చెప్పి అనుకుంటాడు. కానీ వెంటనే ఈ తండ్రి ఏం చేస్తాడు? చిచ్చు గుగ్గు అనగానే వాడు చూసి ఈడెవడో నాకంటే వింతలాగా ఉన్నాడు అని పిల్లాడు మనతో కనెక్ట్ అవుతారని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? అప్పుడు మన వయసు 30 సంవత్సరాల అప్పుడే పుట్టిన బాబు వయసా? అవునా? ఆ తర్వాత వాడికి 6 నెలలు 9 నెలలు రాగానే వాడు కింద పాకుతుంటే ఎంతమంది పేరెంట్స్ నేల మీద పాకిన వాళ్ళు ఎంతమంది? అప్పుడు మీ వయసు 31 సంవత్సరాల 6 నెలలు. వాడికి 3 ఏళ్ల వయసు వచ్చినప్పుడు కూడా తల్లి వాడు వచ్చి రైమ్ చెప్తుంటే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ పక్కింటి అంకుల్ పోయే స్టార్ అనగానే అప్పుడు దాన్ని కూడా నవ్వేవాళ్ళు, అవునా? ఎందుకంటే వాడి వయసు అలా ఉండేది. ఎప్పుడైతే వాడికి కరెక్ట్గా 6 ఏళ్ళు వచ్చి లేకుంటే 7 ఏళ్ళు రాగానే వాడు స్కూల్కి వెళ్ళి రాగానే రేయ్ బుక్ది హోంవర్క్ రాయనగానే ఇంటికి రాగానే తల్లి ఏం చేస్తుంది తెలుసా? బ్యూటిఫుల్. అసలు ఇంటికి రాగానే తల్లి ఏం చేస్తుందంటే నేరుగా స్నాక్స్ ఓపెన్ చేసి నాన్న తిన్నా బంగారు కొండ కదా లవ్ యూ నాన్న అని చెప్పి అనగానే వాడు ఒకసారిగా మా అమ్మ బంగారు కొండ రతనాల ముట్టాడు కరెక్ట్ గంట అవగానే రేయ్ పుస్తకాలు ఓపెన్ చేయి చదువుకో అనగానే ఈమెమో ఇలా ఉంది, వీళ్ళిద్దరు ఎవరైతే వాడికి అర్థం కాదు. దయచేసి వాడు అనుకుంటాడు ఒకప్పుడేమో దేవతలాగా ఉంది, ఇప్పుడేమో చంద్రముఖలాగా తయారు అరుస్తుందని చెప్పి. దయచేసి పిల్లలతో ఏజ్ ప్రకారమే కనెక్ట్ అవ్వాలి. ఒక 5వ క్లాస్ పిల్లాడు 10 ఏళ్ల వయసు వచ్చినప్పుడు వాడు ఎలా ఆలోచిస్తాడు, వాడి మైండ్లో ఏం రన్ అవుతుందని మీరు కనుక అర్థం చేసుకుంటేనే పిల్లలతో కనెక్ట్ అవుతారు. అందుకే చాలామంది అరిచేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? పిల్లల్ని అరవాలన్నా ఎలా అరవాలి తెలుసా? వాడు 6 ఏళ్ల వయసు అంటే ఇలా ఉంటాడు కదా, మనం ఏం చేస్తాం? చేయబాకు అనగానే అలా కాకుండా ఒక్కసారి ఇలా బెండ్ అయ్యి నాన్న అలా కాదు ఇలా చేద్దామని చెప్పంటే పిల్లాడు ఆలోచిస్తాడు, ఆలోచించడు. అర్థమవుతుంది నేను చెప్పేది? కానీ మనం ఏం చేస్తాం తెలుసా? 40 ఏళ్ల వయసులో ఉంటూ 10 ఏళ్ళ వాడి మీద అరుస్తూ ఉంటే వాడికి, అందుకే నేనేం చెప్పినా వాడికి అర్థం కావట్లేదు సార్, నేనేం చెప్పినా వాడికి అర్థం కావట్లేదంటే వాడికి అర్థమయ్యే విధంగా మనం చెప్పట్లేదని నేను అంటాను. అర్థమైందా? ఈరోజు నుంచి గెట్ ఇన్ టు దేర్ షూస్. ఒక్కసారి వాడు మెట్టు దిగి ఒక్కసారి మాట్లాడి చూడండి, పేరెంటింగ్ చాలా బాగుంటుంది. ఈ 10 పాయింట్స్ అప్లై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంతమందికి అర్థమైంది? మీరు కనుక చేయకపోతే ఏమవుద్దో నేను చెప్తాను. సమాజంలో చూసే దారుణాలన్నింటిలో
ఈ జనరేషన్ పిల్లలు ఉండకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి మీరు ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం కూడా ఉంది. ఎవరు చేయింది కృష్ణమోహన్ గారు ఇంకో అడుగు ముందుకేసి మరీ చేస్తున్నారు. అదేంటంటే మొక్కనిస్తున్నారు. నేను అడిగా ఎందుకు సార్ మొక్కనిస్తున్నారు అంటే, సుధీర్ ఈ మొక్క ఈరోజు నాటితే రేపు ఉదయానికి ఫ్రూట్స్ రావు. ఒక 10 ఏళ్ళు లేకుంటే 5 ఏళ్ళు కనుక నీట్గా వాటర్ అదంతా పోస్తే 5 ఏళ్ళ తర్వాత దీని లాభం ఎంత బాగుంటుందో, పిల్లల్ని కూడా వీళ్ళు ఇక్కడి నుంచి 10 ఏళ్ల పాటు సంరక్షించుకుంటూ వస్తే దాని ప్రోగ్రెస్ కూడా అంత బాగుంటుందని వాళ్ళకి నిరూపించడానికి వాళ్ళకి మొక్కలు ఇస్తున్నా అని చెప్పి ఆయన స్టార్ట్ చేశాడు. రీజన్ ఈరోజు ఒక మొక్కని మీరు ఎంత సంరక్షించుకుంటూ వస్తారో పిల్లల్ని కూడా ఒక రోజులో మీరు మార్కులు ఒక రోజులో డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేయలేరు. స్లోగా ఈ రోజు నుంచి ఇప్పుడు నేను ఒక అడతా, ఈ 10 పాయింట్స్లో ఈ రోజు నుంచి ఖచ్చితంగా నేను ఒకటి అప్లై చేస్తాను సార్ అని చెప్పగలిగి ఒక పాయింట్ చెప్పండి. మీకు ఇష్టం వచ్చింది ఒక్కటి. సార్ గురుగారు చెప్పండి లాస్ట్. ఒక్క సెకండ్ వినపడలా ఆయన చెప్పింది. ఒక్క పాయింట్ ఈ రోజు నుంచి నేను అప్లై చేస్తాను వాళ్ళు ఎవరైనా ఒక్కటి ఈ రోజు నుంచి చావో రేవో ఏదైనా పర్లే, ఈ రోజు ఇక్కడికి వచ్చిన దానికి నేను ఈ రోజు నుంచి ఒక్కటి అప్లై చేస్తా. 10 నేను చెప్పలా, 10 అప్లై చేయబాకండి. ఒక్కటే ఈ రోజు నుంచి మొదలు పెడతా అని ఎవరైనా ఆ ఒక్క పాయింట్ చెప్పండి. టీమ్ గేమ్, వెరీ గుడ్. నో మొబైల్ ఇన్ బెడ్రూమ్, కంపారిజన్, వాల్యూస్, 5 సెన్సెస్, మైండ్ఫుల్ ఈటింగ్, వెరీ గుడ్. పిల్లల్ని అరవకుండా, వెరీ గుడ్. ఇంకా వీళ్ళు యాక్చువల్గా మౌనం అర్ధాంగీకారం అని విన్నాను, మౌనం భర్తాంగీకారం అని ఇప్పుడు అర్థమైంది. వీళ్ళు అసలు ఎవరు మాట్లాడట్లేదు. వీళ్ళందరూ చూస్తా ఒరే యాక్చువల్గా మా కౌన్సిలింగ్ వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఉంటారు. వైఫ్ వచ్చి మామూలుగా కంప్లైంట్స్ అని చెప్తూ ఉంటుంది, మా పిల్లాడు ఇలా చేస్తాడు ఇలా చేస్తాడు అని చెప్పగానే మేము ఇలా కాదమ్మా ఇలా చేయండి అని చెప్పగానే భర్త ఏం చేస్తాడు తెలుసా, వెంటనే ఎంతమంది కనెక్ట్ అవ్వగలుగుతున్నారు? నేను వెంటనే భర్తనే పడతాను తెలుసా, సార్ మీరేం చేస్తుంటారని అడుగుతా. నేను తండ్రినండి. ఓహో తండ్రి ప్రమోషన్ అయితే తీసుకున్నారు కానీ అది గడికి మై పాయింట్. చాలామంది ఏమంటారు తెలుసా, ఇది భార్య పని ఇది భర్త పని అంటుండదు. అమ్మా నాన్నగా ఇద్దరు కలిసి చేస్తేనే దాని పేరెంటింగ్ అంటారు. ఈరోజు నుంచి ఇద్దరు కలిసి చేయండి, పిల్లలు చాలా బాగా ఎదుగుతారని మనస్ఫూర్తిగా నమ్మకంతో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన కృష్ణమోహన్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దిస్ పర్సన్. మళ్ళీ ఈరోజు ఒక్కరి దగ్గర ₹1 తీసుకోకుండా నేను సొంత కష్టంతో ఎందుకు పెట్టారంటే రీజన్ చెప్పారు. సార్ మా పిల్లలకి చదువుతో పాటు సమాజంలో వాళ్ళు వెళ్తున్నారంటే ఒక మార్పు తీసుకొచ్చే విధంగా పిల్లలు తయారు చేయాలంటే తల్లిదండ్రుల వల్లే అవుతుందని చెప్పి ఇంత గొప్ప కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన కృష్ణమోహన్ గారికి గట్టిగా ఒక్కసారి చెప్పడంతో థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఉపాధ్యాయ బృందం అందరికీ ఒక్కసారి టీచర్లందరికీ గట్టిగా క్లాప్స్తో, వాళ్ళు లేకుంటే ఈరోజు మన విద్యార్థులు లేరు కూడా. దయచేసి వాళ్ళందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ కృష్ణమోహన్ సార్, థ్యాంక్ యూ. అలాగే ఒక్క చిన్న విషయం సార్, మామూలుగా ఈరోజు మీకంటూ పనులుంటాయి, మీకంటూ బిజీ షెడ్యూల్ ఉంది. స్టిల్ మా పిల్లల కోసమే మేము బ్రతుకుతున్నాం సార్ అని చెప్పి పిల్లల కోసమే బ్రతుకుతూ ఇంత టైం వెచ్చించి మా పిల్లల కోసం మేము ఏదైనా చేయగలుగుతాం సార్, ఒక్క పాయింట్ నేర్చుకొని వాళ్ళ లైఫ్ మారే విధంగా ఉంటే మేము రెడీగా ఉన్నామని చెప్పి ఇంత టైం వెచ్చించి ఇక్కడ దాకా విచ్చేసిన ప్రతి పేరెంట్కి శిరస్సు వంచి పాదాభివందనండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సుధీర్ సండ్రా. ఒకవేళ మీరు యూట్యూబ్, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ దేంట్లోకైనా వెళ్ళి నా పేరు టైప్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ మై డీటెయిల్స్ ఎక్సెప్ట్ మై ప్రాపర్టీ డీటెయిల్స్. ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు అలా అని చెప్పి ₹1,00,000 డబ్బులు కావాలి సార్ ఇలాంటివి అడగకుండా పిల్లలతో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం మేము అప్పుడు అందుబాటులో ఉంటాం. దయచేసి మా దాకా రాకూడదని నేను ఒక ప్రయత్నం ఏం చేస్తానంటే, సైకాలజిస్ట్ అవసరం లేని సమాజం నిర్మించడానికి నేను ప్రయత్నిస్తున్నా. సైకాలజిస్ట్ అవసరం లేని సమాజం, నాలాంటి వాళ్ళు అవసరం రాకూడదని నేను సమాజం నిర్మించాలని ప్రయత్నిస్తున్నా. దానికి మీ అందరు సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్, ఆల్ ది బెస్ట్. Thank you so much, sir, for your inspiring and thought-provoking words. We are truly honored by your presence and guidance. Now I request all the dignitaries to felicitate our chief guest. We are truly honored to have our esteemed chief guest with us today. So, sir, please accept our token of respect by our management. Vote of thanks for today's inspiring session.
ఇందాక పైకి వచ్చినటువంటి మా సార్ ఒక చిన్న చెట్టుని ఇందాక మీరు చూస్తున్న స్టేజ్ మీద కూడా ప్లీజ్ రండి సార్ ప్లీజ్. రైట్. అట్లాగే మా పేరెంట్ అంటే వీళ్ళ అబ్బాయి మా స్టూడెంటే, వాళ్ళ మనరాలు కూడా మా స్టూడెంటే, ఇద్దరు సెకండ్ జనరేషన్ చదువుతుంది కాబట్టి. నెక్స్ట్ పేరెంట్ మా పావులు వెంకటేశ్వరరావు గారు ప్లీజ్. ఎందుకంటే 2 జనరేషన్స్, వాళ్ళ ముగ్గురు పిల్లలు మా దగ్గర చదువుతున్నారు, ఇప్పుడు వాళ్ళ మనరాలు చదువుతుంది. నెక్స్ట్ ప్రియాంక అమ్మాయి. రండి మీ ఇద్దరు రండి పేరెంట్స్. సార్ రెడ్డి గారు మీరే ఇందాక నాన్ వెజ్ రండి రండి మేడం ప్లీజ్. మీ హస్బెండ్ ఎవరండి? రండి. రైట్ ప్లీజ్. వెంకటరామరెడ్డి గారు రండి. సార్ రండి ప్లీజ్. thank you